అయోధ్య విరాళాల ఇదిలో మీరు ఆ యజ్ఞంలో మీరు కూడా ఉన్నవారుగా ఈ టోటల్ పరిణామంలో ఎవరిని తప్పుపట్టాలి? ప్రాయశ్చితం అందరూ చేయాలండి. నా దృష్టిలో ప్రధానమంత్రి గారు కూడా చేయాలి. తిరుమలను కూడా మనం ప్రభుత్వం ఇప్పుడు నుంటగానే ఉంచాలా, దానికి ఏదన్నా ప్రత్యేకంగా సపరేట్ బయటకు తీసుకొచ్చేయాలి? సుప్రీంకోర్టు పరిశీలనలో ఇది ఉందండి. ప్రభుత్వానికి హిందూ దేవాలయాలతోనే ఎందుకు సంబంధం ఉంది? సర్ను మీరు ఎలా చూస్తారు? ఈ సర్ విధానం కరెక్టేనా? ఖర్చు పెరుగుతుంది. ఇది ప్రభుత్వాలు తట్టుకోలేవు. ఇవాళ ఉన్న వాళ్ళనే పోషించలేకపోతున్నాయి. మారాలంటే ఎక్కడుంది అనేది పరిష్కారం? లౌకిక ప్రపంచంలో డిగ్రీ కూడా చదవని వాళ్ళు కూడా కోట్ల ఆస్తి కూడగట్టుకుంటున్నారు. ప్రభుత్వ భూములు కాజేస్తున్నారు. అధికారంలో ఉన్నవాళ్ళు, నాయకులు, అధికారుల మధ్య బంధాలు ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాయా? తెలుగు రాష్ట్రాలు కూడా ఆ రకమైన ఆ సంస్కారాలని బాగా దిగుమతి చేసుకుని ఆ ఆలోచన విధానంలోకి వెళ్ళిపోతున్నాయేమో అని కొంత భయం కలుగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎక్కడుంది, ఎలా ఉన్నాం మనం? రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక వనరుల్ని సమీకరించుకోవడానికి చేస్తున్న ప్రయత్నం అంత గొప్పగా జరగట్లేదండి. నమస్కారం. మనతో పాటు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. వారు సీనియర్ మోస్ట్ ఐఏఎస్ అధికారిగా దశాబ్దాల పాటు అద్భుతమైన సేవలు అందించి రాష్ట్రాన్ని నడిపించి ఎన్నిటికో నాయకత్వం వహించిన వారు. వారి విస్తృతమైన ప్రయాణము, అనేక విభాగాలను నడిపించారు, ఆధిపత్యం వహించారు, అధికారిగా చేశారు. చాలా గొప్ప ప్రయాణం వారిది. వారిని అడిగి మమ శిక్షకలో భాగంగా, సిరీస్లో భాగంగా అధికారులు ఎలా ఉండాలి, పాలకులు ఎలా ఉండాలి, గుడ్ గవర్నెన్సు, ఇవన్నీ కూడా వారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నమస్కారం. నమస్కారం శ్రీరామ్ గారు. ఎల్వి సుబ్రహ్మణ్యం గారు లోకానికి ప్రత్యేకంగా కొత్తగా అర్జెంటుగా పరిచయం చేసిన అవసరం ఏం లేదు. మీరు లోకలో అందరూ బాగా తెలిసిన వాళ్ళు. అయితే ప్రారంభంలో మనం ముందు వెళ్ళబోయే ముందు అయోధ్య అంశం. ఈరోజు చాలా అయోధ్య రామమందిర నిర్మాణం అయినందుకు అందరూ కూడా సనాతన ధర్మాన్ని ఆచరించేవాళ్ళు, విశ్వసించే వాళ్ళందరూ చాలా ఆనందపడ్డారు, ఉంది మంచి అనుకున్నారు. అటువంటి అయోధ్యకు ఈరోజు విరాళాలు మిస్ అని ఇవన్నీ కూడా కొంచెం చాలా రగులుతోంది, అగ్నిలాగా రగులుతోంది. రకరకాల కామెంట్లు వస్తున్నాయి. ఈ సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక్కొక్క రకంగా వ్యాఖ్య చేస్తున్నారు. మీరు కూడా ఐఏఎస్ అధికారిగా, చీఫ్ సెక్రటరీగా మీరు విరమణ పొందిన తర్వాత ఈ అయోధ్య నిర్మాణంలో మీరు కూడా నేను సైతం అన్నట్లుగా ఆ మహానిర్మాణంలో మీరు కూడా కొంత దానికి సేవ చేశారు కదా. దీన్ని ఎలా చూడాలి? ఈ పరిణామం, దీనికి ప్రభావం ఏ విధంగా ఉంటుంది? దేవాలయాలను ఎలా పరిరక్షించుకోవాలి? నిధులు ఏ విధంగా పరిరక్షించుకోవాలి? ఇది అయోధ్యకే ఇలా జరిగితే రేపు తిరుమల కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, దీనికి పరిష్కారం ఏంటి? దీన్ని మీరు ఎలా చూడాలి? సరే, దాని మీద ఎంక్వైరీ నడుస్తుంది, సిట్టు వేశారు, జడ్జిమెంటు, కోర్టులు, అది వేరే విషయం. మన వాడి జోలికి వెళ్ళము. ఒక అధికారిగా, ఒక భక్తుడిగా, అలాగే అయోధ్య విరాళాల ఇదిలో మీరు ఆ యజ్ఞంలో మీరు కూడా ఉన్నవారుగా మీరు దీన్ని ఎలా చూస్తున్నారు సార్? తప్పకుండా శర్మ గారు. నేను అయోధ్య నిధి సమర్పణ సమయంలో తెలంగాణ ప్రాంతం కమిటీలో నన్ను కూడా సభ్యుడిగా చేర్చారు విశ్వ హిందూ పరిషత్ వారు. అప్పుడు అనేక సమావేశాలు మన జంట నగరాల చుట్టూతా వెళ్ళి చాలా గృహ సముదాయాల్లో అయోధ్య ఈ నిర్మాణం గురించి మాట్లాడటం, ఈ దేవాలయం రావడం వల్ల దేశానికి ఏం మార్పు రాబోతున్నది, దేనికి ఇది సంకేతంగా మనం భావించవచ్చు, ఇలాగ అనేక అంశాలు వాళ్ళందరితో మాట్లాడటం జరిగింది. మీకు తెలుసు, భారతదేశంలో తెలంగాణ ప్రాంతం నుంచి 2వ అత్యధిక కాంట్రిబ్యూషన్స్ మనం ఆ రోజుల్లో మొబిలైజ్ చేయగలిగాం. వెరీ గుడ్. ఇక ఈ ప్రాంతంలో ఉన్న భక్తులు ప్రతివారు కూడా వారి శక్తికి మించి చాలామంది ఇవ్వడం కూడా నేను గమనించాను. రిటైర్ అయిన వాళ్ళు కానీ, చిన్న ఉద్యోగాలు చేసేవాళ్ళు కానీ అందరూ కూడా నిధి సమర్పణ చేశారు, ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాంటి తరుణంలో అందరం కూడా ఆనందంగా, ఎందుకంటే 500 సంవత్సరాల తర్వాత ఈ అంశానికి తెరతింపడం జరిగింది. సుప్రీంకోర్టు దాకా పోయిన తర్వాత బాగానే ఉంది కదా, ఇంకా ఆలయాన్ని ఇంకా బాగా చూసుకోవాలి అనే తరుణంలో మనకి విపత్తు వచ్చింది. విపత్తు రావడం అంత ఆశ్చర్యదాయకంగా నాకు లేదు. ఎందుకంటే దేవాలయ వ్యవస్థని నడిపించే అనుభవం ఉన్నవాళ్ళు ఎక్కువ మంది ఆ కమిటీల్లో లేరండి. మనం చూడొచ్చిన ముచ్చట ఏమిటంటే, ఈ ఉద్యమానికి దేశవ్యాప్తంగా కదలిక తీసుకొచ్చింది
ఆర్ఎస్ఎస్ శ్రేణులు, విహెచ్పిలో ఉన్న సభ్యులు, పెద్దవాళ్ళందరూ చేశారు. అనేక మంది సంతులు, తర్వాత గురువులు అందరూ కూడా పాల్గొన్నారు. అది ఒక అధ్యాయం. ఏ విధంగా దేశవ్యాప్తంగా కదలిక తీసుకురావాలి, రామమందిరం యొక్క ప్రాశస్త్యాన్ని చెప్పాలి. రామ మందిరమే మనం నిర్మాణం చేసుకోలేని దుస్థితిలో ఉన్నాం, మనకి ఇంకా లభించిన స్వాతంత్రం ఏమిటి అనే ఒక అంతర్లీనంగా ఉన్న ప్రశ్నను కూడా వారు దేశ స్థాయిలో లేవనెత్తగలిగారు. దానివల్ల చాలామంది కదిలారు, ముందుకొచ్చారు, దీని గురించి మాట్లాడారు. అదంతా బాగుంది. ఒక గొప్ప ఘట్టం. ఆ ఘట్టం ముగించిన తర్వాత ఆలయ నిర్మాణం అయిపోయిన ఆలయంలో ఆగమాన్ని ఎంత చక్కగా మనం పాటించాలి, అలాగే అన్ని ప్రాంతాల వాళ్ళకి ఆరాధన చేయడానికి కావలసిన అంశాలన్నీ కూడా ఈ దేవాలయంలో మనం చేర్చామా లేదా అనే ఇలాంటి అంశాలన్నీ లోతుగా చూడవలసిన పరిస్థితి కూడా ఉన్నది. దాన్ని అంత జాగ్రత్తగా గమనించారని చెప్పి నేను భావించట్లేదు. కేవలం నిర్మాణం చేయాలన్నారు, నిర్మాణం చేశారు. అలాగే పూర్తయిన దేవాలయాన్ని మాత్రమే మనం ఎప్పుడు కూడా అక్కడ దానికి కుంభాభిషేకం చేసి ప్రతిష్ఠ కార్యక్రమాలు ఇవి చేస్తాం. అయోధ్య దేవాలయం పూర్తి కాకుండానే ఆరంభం జరిగింది. ప్రతిష్ఠ జరిగిన తర్వాత కూడా ఒక 2 అంతస్తుల దేవాలయాన్ని ఇంకా నిర్మాణం చేశారు పెద్దలు. మరి ఇది ఆగమయుక్తమా కాదా అన్న అంశాలు కూడా కొన్ని ఉన్నాయి. మరి ఇంకొక అంశానికి వచ్చేటప్పటికి ఈ దేవాలయ వ్యవహారంలో వైదిక ఆచారం పూర్తిగా ఉన్నదా లేదా? వైదిక ఆచారాన్ని నిర్ణయం చేయవలసిన వారు మన దేశంలో మనం ఏర్పాటు చేసుకున్న శంకరాచార్యుడు ఏర్పాటు చేసిన పీఠాలు. ఈ పీఠాలకి ప్రాతినిధ్యం మనం ఇవ్వాలి. వారి ఆధ్వర్యంలో దేవాలయం నడవాలి. ఎప్పుడైతే మనం సాధిద్దామనుకున్న ఉద్యమం మనం విజయాన్ని సాధించామో, న్యాయస్థానం మనకి తీర్పిచ్చినదో, ఆ స్థలం అంతా కూడా మన స్వాధీనం అయినదో, దానికి అనేక మంది నిధి సమర్పణ చేశారు. అప్పుడు చాలా చాలా జాగ్రత్తగా మన పెద్దల్ని, సాంప్రదాయంలో ఆచితూచి వ్యవహరించే పెద్దల్ని, వీరిని ముందుంచి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి వారి కనుసన్నల్లో కనుక దేవాలయం నడిచి ఉంటే ఇలాంటి ప్రారంధాలు రాకుండా ఉండేదేమో అని నా మనసులో అనిపిస్తోందండి. అక్కడ వ్యవహరించిన తీరు ఇవాళ మనం చదువుతున్నాం పేపర్లో, వాటిల్లో అందులో ఎంత వాస్తవం ఉన్నదో నాకు కూడా తెలియదు. కానీ ఆ వ్యక్తులకేమో అనుభవం లేదు. ఇప్పుడు ఒక పక్క కుంభాభిషేకం చేసుకున్నాం, దేవాలయం ప్రతిష్ఠ చేసుకున్నాం, భక్తులందరూ రావడం ప్రారంభిస్తున్నారు. చాలా పెద్ద పెట్టున ఇదొక జాతీయ పండుగలాగా ఆ రోజు బాలరాముడి యొక్క ప్రతిష్ఠ కార్యక్రమం చేశాం. విదేశాల నుంచి, స్వదేశం నుంచి అందరినీ, పెద్దల్ని, ముఖ్యమంత్రుల్ని, గవర్నర్ని, వారిని వీరిని, ఓహో అసలు ఇసుకేస్తే రాలనంత మందిని, ప్రముఖులందరినీ అయోధ్యకు ఆహ్వానించినప్పుడే మనం ఊహించుకోవాల్సింది ఈ దేవాలయం ఇంకా ఎంతమందిని ఆకర్షిస్తుంది. పైపెచ్చు కాశీ నగరంలో చేసిన మార్పు వల్ల వచ్చిన భక్తుల తాకిడి, తర్వాత గంగా నదిలో ఏర్పాటు చేసుకున్న మన కుంభమేళాకి, ఇవన్నీ కూడా కొన్ని లక్షల కోట్ల మంది భక్తుల్ని ఆకర్షించాయి. అంతమంది ఎప్పుడైతే ఆ ప్రదేశానికి రావడం ప్రారంభించారో అప్పుడు వీళ్ళు ఏర్పాటు చేసుకున్నట్టుగా మనకు కనిపిస్తోంది. అప్పుడు వెంటనే వెళ్ళి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారిని సంప్రదించినట్టు, వారు ఏదో కొన్ని సలహాలు ఇచ్చినట్టు ఇవన్నీ మనకు తెలుస్తోంది. అప్పటికి కూడా ఉన్నత దేవాలయాల్లో పనిచేసిన వారు ఎవరిని కూడా మనం అయోధ్యలో మనం చూడలేదు. కాశీలో పనిచేసిన వారు కానీ, మధురలో పనిచేసిన వారు కానీ, తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసిన వారు కానీ, ఇలాంటి ఉజ్జయినిలో చేసిన వారు కానీ, ఎవరైతే ఇంతకు పూర్వం అలాంటి భక్తుల తాకిడిని చూశారో, వాళ్ళు సమర్పించే కానుకలకి ఏర్పాటు చేశారో, అలాంటి వారిని మనం కనీసం సలహాదారులు కూడా కింద పెట్టుకోలేదు, పర్మనెంట్ ఇన్వైటీస్ కింద కూడా పెట్టుకోలేదు, స్పెషల్ ఇన్వైటీస్ కింద పెట్టుకోలేదు. సర్వీసులో రిటైర్ అయిపోయి 75 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చిన వాళ్ళేమో దాంట్లో పెట్టుకున్నాం. వాళ్ళందరూ చాలా మహానుభావులు. వారందరూ యుక్త వయస్సులో దేశానికి చాలా గొప్ప సేవ చేశారు. కానీ వర్తమాన కాలంలో వారి వల్ల ఏ రకమైన ఉపయోగం వచ్చింది అన్నది మనం ఇవాళ నిష్పక్షపాతంగా ఆలోచన చేయాలి. అంటే ఎంతో భక్తిగా ఇచ్చిన విరాళాలు
మిస్ప్లేస్ అయినాయి. తర్వాత ఏమో మొత్తం దానికి ఒక పెద్ద మొత్తం తీసుకొచ్చారు. అంత పెద్ద ప్రభుత్వం వీళ్ళంతా ఏం చేస్తున్నారు? ఇంత టెక్నాలజీ, ఇంత సీసీటీవీలు, ఇంత ఎంతో వ్యవస్థ ఉన్న టైంలో అయోధ్య లాంటి దానికి ఇలా జరిగితే ఇంక ఏమిటని ఒక పెద్ద ప్రశ్న, పెద్ద అనుమానము. మన దేవాలయాల వ్యవస్థ పట్ల, ప్రభుత్వాల పట్ల కూడా అదే అనుమానము కలుగుతోంది. దీని నుంచి గండం నుంచి బయటపడటం ఎలాగా? దీనికి పరిష్కారం ఉందా? శాశ్వతమైన వ్యవస్థ ఏమైనా ఏర్పాటు చేయాలా? ఏం లేదండి, ఇవాళ కనీసం అలాంటి ఏర్పాటు చేయడానికి ఆ ట్రస్ట్ పూనుకోవాలి. ఇదేదో మాది, మా ప్రాంతం అని భావిస్తే ఎలాగా? దేశవ్యాప్తంగా మనకి భక్తులు ఉన్నారు, ఇవాళ అంతర్జాతీయంగా భక్తులు ఉన్నారు. అందులో అనుభవం వాళ్ళు, ఎవరికైతే మచ్చలేని చరిత్ర ఉన్నదో వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ సలహాలు పెట్టి పకడ్బందీగా చేసామనుకోండి, ఒక వారం రోజుల్లో ఈ గండం నుంచి మనం గట్టెక్కచ్చు. అది పెద్ద సమస్యతో కూడిన విషయం కాదండి. చాలా చాలా సున్నితంగా అనుభవజ్ఞులు కనుక తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడితే వాళ్ళు ఇచ్చిన సలహాలు పాటించాలి. మళ్ళా వాళ్ళు ఏదో తీసుకెళ్ళి అక్కడ అలంకారప్రాయంగా కూర్చోబెట్టి వాళ్ళని ఎయిర్పోర్ట్ నుంచి టాక్సీలో తిప్పడం కాకుండా వాళ్ళు ఇచ్చిన సూచనల్ని తూచా తప్పకుండా పాటించాలి. మరి ఆ దేవాలయ వ్యవస్థలో ఇంకా ఆర్ఎస్ఎస్ వారికి, ఇలాంటి వారందరికీ పాత్ర మనం అవసరం లేదు. వాళ్ళకి నిర్మాణం వరకు చేశారు, చక్కగా చేశారు. ఇవాళ దాన్ని నడిపించవలసిన వాళ్ళు పరిపాలనలో అనుభవం ఉన్నవాళ్ళు, ఆగమంలో అనుభవం ఉన్నవాళ్ళు, పండితులు, ఆ ప్రాంతానికి చెందిన వాళ్ళు, వీళ్ళందరినీ మనం తీసుకురావాలి. అలాగే భక్తుల సౌకర్యాలు ఇంకా ఎలాంటివి కల్పించాలి, ఏ విధంగా భక్తుల్ని ఆకర్షించాలి, వాళ్ళకి సంతృప్తి కలగడానికి దేవాలయ ప్రాంగణంలో ఎలాంటి పూజలు జరిపించాలి, ఎలాంటి హోమాలు జరిపించాలి, ఇవన్నీ కూడా ఒక మంచి రచన చేసి జాగ్రత్తగా మున్ముందు రోజుల్లో వాటిని మనం ఆచరిస్తే తప్పకుండా ఇది ఈ సంఘటన చాలా చాలా బాధాకరమైందని కూడా అందరూ మర్చిపోయే అవకాశం ఉంటుందండి. ఇప్పుడు ఈ టోటల్ పరిణామంలో తప్పు ఎవరిది అనాలి? ఎవరిని తప్పు పట్టాలి? దేవాలయంలో ఎవరైతే ఇవాళ ఇన్ఛార్జ్గా ఉన్నారో అక్కడ సెక్రటరీ గారు కావచ్చు, ట్రస్ట్ సభ్యులు కావచ్చు, అందరిది బాధ్యత అండి. కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అంటాం కదా మనం, ఆ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. అందులో దీనికి ప్రభుత్వానికి ఏమీ జోక్యం లేదు. సుప్రీంకోర్టు మీకు తెలుసు, సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా కమిటీని ఏర్పాట్లు చేశారు, ట్రస్ట్ని ఏర్పాటు చేశారు. కాకపోతే నాకు అప్పటి నుంచి అనిపించింది ఏమిటంటే ఇదేదో ఉత్తర భారతదేశానికి చెందిన ఆస్తిలాగానే దీన్ని చూశారు. కానీ ప్రాపర్టీ ఇది దేశవ్యాప్తంగా ఉన్న భక్తులందరిది అనే భావం ఎక్కడ మనకి కనిపించట్లేదు. ఇది నేను చెప్పడానికి ఏమాత్రం సందేహించను. రాముడు అందరివాడు. రాముడి గురించి దేశవ్యాప్తంగా మనం ఇవాళ చందాలు వసూలు చేశాం. రాములు వారి వసం వెళ్ళి అయోధ్యలో ప్రాణాలు వదిలేసిన వారు అనేక మంది ఆంధ్రదేశం నుంచి వెళ్ళారు, ఇక్కడి నుంచి వెళ్ళి వాళ్ళందరూ వదిలేశారు. కాబట్టి రాముడు అందరి వాడు, కానీ ఉత్తర భారతానికే చెందినట్టుగా వీళ్ళ చర్యలు ఇవాళ కనిపిస్తున్నాయి. మీరు చెప్పినట్టుగా అక్కడ జరిగిన విరాళాల్లో భారతదేశంలోనే సెకండ్ హైయెస్ట్ కలెక్షన్ తెలంగాణ, అంటే ఆంధ్ర ప్రాంతం నుంచి దక్షిణాది నుంచి జరిగింది, అది ఉదంతం. అలాగే సాక్షాత్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వాళ్ళు వెళ్ళి దాన్ని ప్రతిష్ట రోజు వారు ఉన్నారు. ఇవన్నీ పరిణామాలు మచ్చదస్తాయి కదా మన. తప్పకుండా అండి, తప్పకుండా వీళ్ళందరూ ప్రాయశ్చిత్తం చేసుకోవాలండి. ఇలాంటిది ఏదైనా జరిగినప్పుడు ప్రాయశ్చిత్తం అందరూ చేయాలండి. నా దృష్టిలో ప్రధానమంత్రి గారు కూడా చేయాలండి. ఎందుకంటే ఆయన పాల్గొన్నాడు, ఆయన వెళ్ళి పాల్గొన్నాడు, అందరం చూసేటట్టుగా ఆయన ఒక్కడే దేవాలయంలోకి నడుచుకు వెళ్ళాడు. ఇది చాలా 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 గంభీరమైన అంశం అండి. ఇది రాజకీయంగా దీన్ని ఎవరు మాట్లాడవలసిన అవసరం లేదు. దానికి తావివ్వకుండా ఎక్కడో మన వల్ల తప్పు జరిగింది, ఆ తప్పుని మనందరం కూడా నా తప్పుగా నేను భావించాలి, నేను ఏ విధంగా దానికి పశ్చాత్తాపడాలో నేను నిర్ణయం చేసుకోవాలి. ఆ విధంగానే ప్రధానమంత్రి దాకా అందరూ కూడా పశ్చాత్తాపడాలి. దాని గురించి వెళ్ళి వారి దుఃఖాన్ని భగవంతుడికి వాళ్ళు నివేదించుకోవాలి. ఇది మళ్ళా ఇంకొకసారి జరగకుండా నేను జాగ్రత్త తీసుకుంటాను అనే ఒక బాధ్యత తీసుకోవాలి. అంటే ట్రస్ట్ ప్రైవేట్ ట్రస్ట్ కదా, ఈ ట్రస్ట్ మీద కంట్రోల్ ఎలా చేస్తాం, ఎలా పెడతాం? అంటే ఆ ట్రస్ట్లోనే సభ్యులకు ఇచ్చారు, దానికి ఒక అధ్యక్షులుగా ఏర్పాటు చేసుకున్నారు. నిర్మాణం సమయంలో ఒక ట్రస్ట్లో ఒక భాగాన్ని చూపించారు, దానికి అధ్యక్షులు పెట్టుకున్నారు. ఏవో కొన్ని ట్రస్ట్లో రూల్స్ అవన్నీ ఏర్పాటు చేసుకున్నారు. ఒకవేళ ఇవాళ ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ లోపభూయిష్టంగా ఉంది అని అనిపిస్తే మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు, నివేదించవచ్చు. అయ్యా ఇవి మేము తెలియకుండా ఈ రకంగా జరిగింది, ఈ విధమైన ఆలోచన మళ్ళీ ఇవాళ వచ్చింది, మాకు మమ్మల్ని అనుమతించండి అని సుప్రీంకోర్టు ముందుకు వెళ్ళి
ఆ సూచనలు వారి ముందు ఉంచితే తప్పకుండా ఉన్నత న్యాయస్థానం కూడా దాన్ని ఆమోదిస్తుంది. ఆ విధంగా చేయొచ్చు. అంటే ట్రస్ట్ మీద కంట్రోలు, ట్రస్ట్ యొక్క పర్యవేక్షణ, అందులో ప్రభుత్వం పాత్ర ఉండకూడదంటారా? ప్రభుత్వానికి అవసరం లేదండి. ఎందుకంటే ప్రభుత్వంలో మనకి నాస్తికులు కూడా ఉన్నారు, ఆస్తికులు కూడా ఉన్నారు, ఇతర మతస్థులు కూడా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం అసలు దేవాలయ వ్యవస్థలోకి రాకూడదండి. ఏదో ఇంతకుముందు చారిత్రాత్మకంగా జరిగిన తప్పది, దాన్ని ఇవాళ మనం అయోధ్య మందిరంతో సరిదిద్దుదాం. అయోధ్య మందిరానికి సుప్రీంకోర్టు చాలా నిర్దిష్టంగా చెప్పింది, ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేయండి, వాళ్ళ ద్వారా దీన్ని జాగ్రత్తగా నడిపించండి అని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో భాగంగా ఉండడం వల్ల కేంద్ర ప్రభుత్వం కొంతమంది పెద్దవాళ్ళందరినీ చేర్చి సుప్రీంకోర్టుకి ఆ పేర్లన్నీ నివేదించి సుప్రీంకోర్టు ఆమోదం తెలుసుకుంది. సుప్రీంకోర్టుకి ఈ ట్రస్ట్ ఎలా పనిచేస్తుంది, ట్రస్ట్ యొక్క గుణగణాలు ఎలా ఉంటాయి, వాటి రెగ్యులేషన్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా సమర్పించారు. దాన్ని సుప్రీంకోర్టు ఆమోదించింది. ఇవాళ దాంట్లో కొన్ని లోపాలు ఉన్నాయని అనుభవపూర్వకంగా మనం తెలుసుకుని ఉంటే మనం మళ్ళా సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళొచ్చు. ఇదిగోనండి, మేము ఈ నిపుణులందరినీ కూడా మేము ఏర్పాటు చేశాం, ఒక కమిటీని వేశాం, ఈ నిపుణులందరూ కూడా ఉన్న వ్యవస్థను జాగ్రత్తగా పరిశీలన చేశారు, వాళ్ళందరి సూచన ప్రకారంగా ఈ మార్పులు చేస్తున్నాం, దయచేసి ఆమోదం తెలపండి అని సుప్రీంకోర్టుని ఆమోదం తెలుసుకున్న తర్వాత, పొందిన తర్వాత ఏర్పాటు చేసుకోవచ్చు. అంటే ఈ అయోధ్య అంశం నుంచి మన పాఠాలు నేర్చుకోవాలన్నారు కదా. అవునండి. ఇప్పుడు తిరుమల మన దేవాలయం ఉంది, పెద్ద దేవాలయం మనకు సంబంధించి. ఆ తిరుమల కూడా సంబంధించిన ఆభరణాలు పోయినాయి అని చాలా రకరకాలు ఉన్నాయి. అక్కడ విరాళాలు కానీ, సమాచారం కానీ, అలాగే ఆభరణాలు కానీ, ఇవన్నీ ఎంతవరకు సేఫ్ అని మనం విశ్వసించగలుగుతాము? తిరుమలలో కూడా మనం ప్రభుత్వం ఇప్పుడు నుంటగానే ఉంచాలా, దానికి ఏదన్నా ప్రత్యేకంగా సపరేట్ బయటకు తీసుకొచ్చేయాలి? ఇంతకు పూర్వమే 2013వ సంవత్సరంలో స్వామి దయానంద సరస్వతి గారు, చాలా పెద్ద గురువు, ఆయన అద్వైత గురువు, ఆయన సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ ఫైల్ చేశారండి. సుప్రీంకోర్టు పరిశీలనలో ఇది ఉందండి, ప్రభుత్వానికి హిందూ దేవాలయాలతోనే ఎందుకు సంబంధం ఉంది? ప్రభుత్వం అన్నది ఒకవేళ అందరినీ నేను పర్యవేక్షణ చేయాలి, అందరి చేత నేను న్యాయబద్ధంగా నడిపిస్తాను, ధర్మబద్ధంగా జీవించేటట్టుగా చేస్తాను అనే ఒక బాధ్యత ప్రభుత్వం తీసుకుందామని అనుకుంటే అందరినీ వాళ్ళు రెగ్యులేట్ చేయాలి కదా. వాళ్ళు ముస్లిమ్స్ కూడా రెగ్యులేట్ చేయాలి, క్రిస్టియన్స్ కూడా రెగ్యులేట్ చేయాలి, గురుద్వారాలను కూడా రెగ్యులేట్ చేయాలి, అందరినీ కూడా రెగ్యులేట్ చేయాలి. మిగతా వాళ్ళు ఎవరిని కూడా నియంత్రించని పద్ధతిలో కేవలం హిందూ దేవాలయాలు మాత్రమే జరుగుతున్నది వాళ్ళ దేశంలో. ప్రత్యేకంగా దక్షిణ భారతంలో రాష్ట్ర వ్యాప్తంగా అమలు జరుగుతున్న చట్టాలు ఇక్కడ ఉన్నాయండి. ఉత్తర భారతంలో రాష్ట్ర వ్యాప్తంగా చట్టాలు లేవు. కేవలం సిద్ధి వినాయక దేవాలయానికి ఉంది, కేవలం నాథ్వారా దేవాలయానికి మాత్రమే ఉంది, కేవలం వారణాసి దేవాలయానికి మాత్రమే ఉన్నది, అయోధ్య దేవాలయం వరకు ఇండిపెండెంట్గానే ట్రస్ట్ ఉన్నది. కాబట్టి చట్టం చేసిన ప్రాంతాల్లో కూడా ఉత్తర భారతంలో అన్ని దేవాలయాలు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర పరిధిలోకి రావటం లేదు. కానీ దక్షిణ భారతానికి వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, తెలంగాణ కానీ, కర్ణాటక కానీ, కేరళ కానీ, తమిళనాడు కానీ అన్ని దేవాలయాలు ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చాయి. ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చేటప్పటికి ప్రభుత్వాన్నేమో మనం లౌకిక ప్రభుత్వం అని చెప్పి మనం వర్ణించుకుంటున్నాం రాజ్యాంగంలో. మరి లౌకికత్వం అంటే మనందరికీ తెలిసిందే కదా. ఏ విశ్వాసాన్ని కూడా తన విశ్వాసంగా భావించి ప్రభుత్వం అమలు చేయటానికి లేదు. హిందూ సాంప్రదాయం ప్రకారంగా ప్రభుత్వాన్ని నడిపిస్తోందా? హిందూ సాంప్రదాయం ప్రకారంగా ఆఫీసులకు వచ్చే వాళ్ళందరూ బొట్టు పెట్టుకుని రావాలి, స్త్రీలందరూ కూడా గాజులు వేసుకుని ఆ రకంగానే మంగళసూత్రాలు ధరించి రావాలి. ఈ విధంగా కొన్ని నియమ నిబంధనలు కొన్ని కార్యాలయాల్లో మనం పెట్టగలమా? ఇది పెట్టే పరిస్థితిలో లేవు. కొన్ని ప్రాంతాల్లో మన తిరుమల దేవస్థానం క్యాలెండర్ని కూడా ఆఫీసు గదుల్లో పెట్టుకోవడానికి కొంతమంది అధికారులు ఈరోజు అభ్యంతరాలు చెప్తున్నారు. కాబట్టి లౌకిక ప్రభుత్వం అన్నప్పుడు ఇలాంటి అంశాలతో ముడిపడేటట్టుగా ప్రభుత్వం వ్యవహరించదు, అది దాని అర్థం. తిరుమలలో మనం బయటికి వచ్చేయాలంటారా? తిరుమల బయటికి రావాలంటారా? తిరుమల కావచ్చు, అన్నవరం కావచ్చు, అన్ని దేవాలయాలు అన్ని తప్పకుండా ప్రభుత్వ ఆధీనంలో ఉండక్కర్లేదు. కాకపోతే ప్రభుత్వం ఇస్తున్న మార్గదర్శకాలని ఎప్పటికప్పుడు ఆ దేవాలయం ఆచరించవచ్చు. సమాజంలో ఉన్న అవసరాలు ఏమిటి,
సమాజంలో భక్తి ప్రభావాన్ని పెంచడానికి టీటీడీ ఏం చేస్తే బాగుంటుంది? తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా అణగారిన ప్రజల్లో ఈ ధర్మ మార్గాన్ని పెంచడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఇలాంటి వాటి మీద ఒకవేళ ప్రభుత్వం సూచనలు చేసిందనుకోండి, తప్పకుండా అది స్వయం ప్రతిపత్తి కలిగిన తిరుమల తిరుపతి దేవస్థానం అయినా కూడా ఆచరించవచ్చు. ఇప్పుడు అయోధ్య జరిగిన పోయిన ఆ విరాళాలు కానీ అవన్నీ కానీ తిరిగి వచ్చే పరిస్థితి ఉందంటారా, వస్తుందంటారా? నా అనుమానమేనండి. ఇప్పుడు ఇంతవరకు ఎక్కడా కూడా జరగలేదు కదా. దొంగలింతకు లోనైన ధనం పూర్తిగా అది వసూలైందని చెప్పి మనం ఎక్కడ వింటల్లా. ఎందుకంటే వాళ్ళు వెంటనే దాన్ని ఏదో విలాసానికి వాడుకున్నారు, భోగాలకు వాడుకున్నారు, ఏదో ఇక్కడ అక్కడ ఏవో ఆస్తులు సంపాదించారు, వాళ్ళకి వీళ్ళకి బహుమతులుగా ఇచ్చేశారు. కాబట్టి అది మళ్ళా పూర్తిగా వస్తుందని మనకు తెలియదు. ఇవాళ అసలు ఎలాంటి సాక్ష్యాలు ఉన్నాయి? రేపు న్యాయస్థానంలో ఎవిడెన్సెస్ కూడా నుంచి రేపు న్యాయస్థానంలో ఇవన్నీ కూడా నిరూపణ జరగాలి. మాయం చేశారంటున్నారు కదా. ఇప్పుడు సో అయోధ్య అనేది వ్యవస్థలో కంప్లీట్గా వ్యవస్థాగతంగా సంపూర్ణంగా ప్రక్షాళన జరగాలి. ఎవరికైతే పూర్వం అనుభవం ఉందో ఈ నిర్వహణలో అటువంటి వాళ్ళని పెట్టాలి. ప్రభుత్వాలు వాళ్ళ పాత్ర వాళ్ళు ఆ పర్యవేక్షణ ఉండాలి. బట్ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా తీర్పు ప్రకారము దానికి జరగాల్సిన న్యాయం జరగాలి, రక్షణ జరగాలి. అదేవిధంగా తిరుమలలో ఉన్నటువంటి దేవాలయాలు కూడా తప్పనిసరిగా అదే బాటలో నడవాలి, నిష్పక్షపాతంగా నడవాలండి. మనం చూసాము జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అంతకు ముందున్న చంద్రబాబు నాయుడు గారి మీద అనేక నిందలు వాళ్ళు వేశారు. పింక్ డైమండ్ అని చెప్పి దాని మీద చాలా రభస సృష్టించారు, గొడవలు అయినాయి. దాని తర్వాత వీళ్ళు ప్రభుత్వంలోకి వచ్చారు. ఇవాళ వీళ్ళు అనేక విషయాలు వీళ్ళు చెప్తున్నారు. ఏది నిజం ఏది నిజం కాదు మనకి తెలియటం లేదు. సంవత్సరాలు గడుస్తున్నాయి, ఇవేవి కూడా న్యాయస్థానంలో తేలలేకపోతున్నాయి. న్యాయస్థానాలు ఏమంటాయంటే మా ముందు సరైన సాక్ష్యాలు రావట్లేదని న్యాయస్థానాలు అంటున్నాయి. కాబట్టి ఈ గందరగోళంలో భక్తుల్ని ఎందుకు మనం తీసుకెళ్తున్నాం? సాక్ష్యాలు కూడా మాయం చేస్తున్నారండి కదా మనం. అది కూడా ఉందండి. ఇవాళ దొంగతనం చేస్తున్న వాళ్ళు, తప్పులు చేస్తున్న వాళ్ళు శాస్త్రోక్తంగా చేస్తున్నారు ఆ తప్పులు. కాబట్టి వాళ్ళతో అంత సులువుగా మనం పట్టలేం. పోలీసుల కంటే దొంగ పరుఫర్ అన్నట్టుగా. అంతే కదా, వాడు చాలా ఆధునిక విద్యతో వాడు ఆ రంగంలోకి దూరుతున్నాడు. మన పోలీస్ యంత్రాంగం ఇంకా 5 ఏళ్ల క్రితం 10 ఏళ్ల క్రితం ఉన్న సాంకేతిక అభివృద్ధితోనే ఉంది. వాళ్ళు లేటెస్ట్ టెక్నాలజీ పట్టుకొచ్చేస్తున్నారు. వాళ్ళు నానా రకాల మార్పులు తీసుకొస్తున్నారు. ధనాన్ని క్షణాల్లో ఇక్కడి నుంచి ఇతర దేశాలకి మార్చేస్తున్నారు. మనవాడు ఇక్కడ దేవుకుని ఎవరినో పట్టుకుని వాడి ఆస్తులు ఏమిట్రా అని వాడి ఇంటికి వెళితే వాడి ఇంట్లో చిల్లు గవ్వ కూడా దొరకట్లేదు. మనం చూసాం కల్తీ నెయ్యి వ్యవహారంలో ఇంతవరకు ఎలాంటి ఇన్వెస్టిగేషన్ జరిగింది, ఎలాంటి సాక్ష్యాలు దొరికాయి మనకేమీ తెలియదు. రేపు ఇంకా ట్రయల్ ఇంతవరకు స్టార్ట్ అవ్వలేదు. ఆ ట్రయల్ స్టార్ట్ అయిన తర్వాత ఆ న్యాయస్థానంలో తీర్పు వెలువడిన తర్వాత మళ్ళీ దాని మీద అప్పీల్కి వెళతారు. ఇవన్నీ తేలేటప్పటికీ బహుశా మా మనవడి కాలంలో తీర్పు ఏమైనా వచ్చే అవకాశం ఉంటుంది, చెప్పలేము. ఈ లోపల భక్తులందరికీ కలిగే ఆవేదనని ఎవరు నివారణ చేస్తారు? నమ్మకం కోల్పోతుంది కదా, వాళ్ళందరికీ కూడా నమ్మకం కోల్పోతున్నారు. ఈ దేవాలయానికి వెళితే మన దేవాలయం కాదు ఇతరుల దేవాలయం అనే ఒక భయాన్ని కూడా మనం కలిగిస్తున్నాం. అప్పుడు తిరుమల కానీ ఇప్పుడు అయోధ్య కానీ గొప్ప గుణపాఠాలుగా మనం భావించాలి. అంతే కదండి. సర్వే దాన్ని తీసుకొచ్చారు. నకిలీ ఓట్లు లేకపోతే అనర్హులు వాళ్ళందరినీ తీసేసేయాలి, అర్హులు వారికే ఓట్లు ఉండాలి అన్నది అది మంచి సిద్ధాంతమే, ఎవరైనా కాదన్నారు. కానీ సర్రు నెపంతో వాళ్ళు అధికారంలో ఉండే పార్టీ, ప్రభుత్వంలో ఉండే పార్టీలు అర్హులైన వాళ్ళని తీసేసి ప్రత్యర్థులను తీసేసి ప్రత్యర్థ పార్టీని కిల్ చేయటం కోసం పర్మనెంట్గా వాళ్ళే అధికారం ఉండటం కోసము ఈ సరును ఒక బూచిగా చేస్తున్నారు. వెస్ట్ బెంగాల్ నుంచి ఏ ఉదాహరణ తీసుకున్నా ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ జరుగుతుంది అనే ఒక విమర్శ పెద్ద ఎత్తున ఉంది. సర్ను మీరు ఎలా చూస్తారు? ఈ సర్ విధానం కరెక్టేనా? ఇందులో మంచి చెడులు ఏమున్నాయి? మీరు సూచించే సూచనలు పరిష్కారాలు ఏంటి? నాకు నిర్దిష్టంగా అనిపించేది ఏంటంటే శర్మ గారు, ప్రతి ఒక్క ఆలోచన ఎలక్షన్ కమిషన్ వారు చేస్తున్న ప్రతి ఒక్క ఆలోచన కూడా ఇవాళ భూతద్దంతో చూసి అనుమానిస్తున్నారు ప్రతి వారు కూడా. ఇది ఒక చెడు సాంప్రదాయం అండి. ఇప్పుడు అక్కడ పనిచేస్తున్న అధికారులు కూడా వాళ్ళ రాష్ట్రాలకు చెందిన అధికారులు కూడా కావచ్చు. వీళ్ళెవరూ మనం విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకోలేదు. వీళ్ళందరూ మన దేశంలోనే పనిచేశారు. 35 సంవత్సరాలు 36 సంవత్సరాలు అధికారులుగా పనిచేసిన వాళ్ళు ఉన్నత స్థానానికి ఎదిగారు. అలాగే వాళ్ళు తీసుకుంటున్న ప్రతి నిర్ణయాన్ని కూడా
సుప్రీంకోర్టులో నేరుగా వెళ్ళి సవాల్ చేస్తున్నారు, హైకోర్టులో దాన్ని సవాల్ చేస్తున్నారు. కాబట్టి న్యాయస్థానాలు అడుగడుగునా కూడా ఎంచి జాగ్రత్తగా వీరు చేస్తున్న నిర్ణయాలని పరిశీలన చేస్తున్నారు. వాళ్ళ పరిశీలన లేకుండా ఏ ఒక్క నిర్ణయం జరుగుతున్నట్టుగా లేదు. అంటే చాలా లోతుగా వెళ్తోంది దాంట్లోకి. ఒక నిర్ణయం తీసుకోగానే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దానికి వెంటనే 24 గంటల్లో సుప్రీంకోర్టులో వెంటనే దానికి ఫైల్ చేస్తున్నారు పిటిషన్స్. కాబట్టి న్యాయస్థానాలు ఇంత జాగ్రత్తగా చూస్తున్న అంశాలు మనం ఒక సామాన్య పౌరుడుగా ప్రతివాడు అనుమానించవలసిన అవసరం ఎక్కడున్నది? ఇప్పుడు వాస్తవం ఏమిటంటే భారతదేశంలో కొన్ని ప్రాంతాల నుంచి కొన్ని లక్షల మంది చొరబడి దేశంలోకి వచ్చేసారు. ఇది వాస్తవం. దాని మీద సినిమాలు వచ్చాయి, దాన్ని చాలా చిత్రీకరించి చాలా కొన్ని చోట్ల మనకి భయం కలిగించేటట్టుగా వివరాలన్నీ మనకు అందిస్తున్నారు. మనం కూడా చూసాం. నేను బంగ్లాదేశ్ బార్డర్స్కి వెళ్ళి చూశాను. వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్ డ్యూటీ వేసినప్పుడు అది ఎవరైనా నడిచి వెళ్ళిపోవచ్చు, ఎవరైనా నడిచి రావచ్చు. అక్కడి నుంచి ఏమైనా మోసుకురావచ్చు, ఇక్కడి నుంచి ఏమైనా మోసు తీసుకెళ్ళవచ్చు. ఆ విధంగా ఇంటర్నేషనల్ బార్డర్ అని చెప్పడం హాస్యాస్పదం. ఏ కారణం వల్ల అయితే కానివ్వండి ఆ బార్డర్ను మనం సీల్ చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం యొక్క సూచనల్ని విమర్శించడం ప్రారంభించి వారితో సహకరించకుండా అంతర్జాతీయ సరిహద్దుల్ని భద్రపరిచే విధానంలో సహకరించకపోతే ఎలా దీన్ని మనం క్లోజ్ చేస్తాం? అంటే ఇన్నేళ్ల తర్వాత కూడా, స్వతంత్రం వచ్చి ఇన్నేళ్ల తర్వాత ఎలక్షన్స్ జరగడం మొదలైన తర్వాత కూడా ఇప్పటికీ మన స్వచ్ఛమైన ఓటర్ల లిస్టుని ప్యూర్గా ఎందుకు మనం చేసుకోలేకపోతున్నాం? మనం ఎవరు సీరియస్గా తీసుకోవట్లేదు. ఇప్పుడు అసలు ఎలక్షన్ ప్రక్రియ అన్నది నేను అలా అంటే బాగుండదు కానివ్వండి, ఎవరు సీరియస్గా తీసుకుంటున్నారు? పొలిటికల్ పార్టీసే సీరియస్గా తీసుకోవట్లేదు. పొలిటికల్ పార్టీస్లో సభ్యులు ఎవరు సీరియస్గా తీసుకోవట్లేదు. ఈ ఎన్నికల్లో ఒక పార్టీ తరఫున పనిచేసిన వాడు వచ్చే ఎన్నికలకి ఇంకో పార్టీలో వెళ్ళిపోతున్నాడు. వాడు మరి నిన్నటిదాకా వాడే చూశాడు ఈ లిస్టు, మళ్ళీ యువతల పక్కకు రాగానే ఆ లిస్ట్ అన్ని తప్పునండి అంటాడు. మరి నువ్వు నిన్నటిదాకా అక్కడే ఉన్నావు కదరా అంటే దానికి సమాధానం చెప్పడు. పార్టీని బట్టి గొంతు మారుతుంది, పార్టీని బట్టి స్వరం మారుతోంది, రాగం మారుతోంది. ఈ రకంగా ఎలా చేస్తారు? యోగం మాత్రం మారటం. కాబట్టి ఈ విధంగా ఎలక్షన్స్ని సీరియస్గా తీసుకోవట్లేదు. ఈ ప్రక్రియ ఏదైతే ఎన్రోల్మెంట్ కానండి, డిలీషన్, ఇప్పుడు ఎవరైనా చనిపోతే ఇవాళ మనం చూస్తాం, మనం బరియల్ గ్రౌండ్స్కి వెళ్ళినప్పుడు చూస్తే అక్కడ బోర్డులు పెడుతున్నారు. వాళ్ళు అడుగుతున్నారు, అయ్యా మీరు శవాన్ని తీసుకొచ్చి దహన కార్యక్రమం చేయదలుచుకున్నప్పుడు ఆ పేర్లు అవన్నీ ఇచ్చి ఆధార్ నెంబర్ కూడా ఇవ్వాలి. అప్పుడు వీళ్ళు అథారిటీకి వాళ్ళు ఇవాళ కమ్యూనికేట్ చేస్తున్నారు, ఏమంటే బలానా ఆధార్ నెంబరు నాయన ఇవాళ ఆయన కాలం చేశాడు, మా శ్మశాన వాటికలోనే ఆయనకి దహనక్రియలు జరిగినాయి అని ఇవాళ జరుగుతోంది. జనన మరణ రిజిస్టర్ అంటారు కదా, జనన మరణ రిజిస్టర్ సీరియస్గా తీసుకోం మనం. మున్సిపాలిటీలో ఎవరు దాన్ని చూస్తారో కూడా ఎవరికి తెలియదు. ఇవన్నీ కొంచెం సీరియస్గా మనం తీసుకోవాలి. ప్రజాస్వామ్యాన్ని నడిపించే విధానం 70 ఏళ్ల తర్వాత కూడా మనం నేర్చుకోలేకుండా ఇంకా తడబడుతున్నామంటే మనం దీని గురించి అంత సీరియస్గా ఆలోచన చేయట్లేదు. ఇది మనకి చాలా ప్రధానమైన అంశం, దీంట్లో రాజీ ఏమీ లేదు అనే విధంగా కనుక పొలిటికల్ పార్టీసు వారు అందరూ కూడా దీంట్లో పాల్గొంటే ఎస్ఐఆర్ ఏదైతే చేస్తున్నారో రివిజను, దీంట్లో మంచి ఫలితాలు వస్తాయండి. ఇప్పుడు జనగణన కులగణన అంటున్నారు, దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? కులగణన అన్నది వాళ్ళ ఓట్స్ రాజకీయం కోసమే చేస్తున్నారండి. అండ్ ఇంకో పక్కన మనం ఒరిజినల్గా రాజ్యాంగం తయారు చేసుకున్నప్పుడు పెద్దలందరూ ఆ రోజు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో మీకు తెలుసు 10 సంవత్సరాలు చాలు రిజర్వేషన్స్కి అనుకున్నారు. 10 వెళ్ళిపోయింది, 20 వెళ్ళిపోయింది, 30 వెళ్ళిపోయింది, 40 వెళ్ళిపోయింది, 50 అయిపోయింది, 60, 70. ఇప్పటికి కూడా ఇంకా రిజర్వేషన్లే కంటిన్యూ అవుతున్నాయి. అది ఎప్పటికైనా మనం కూర్చుని ఏ రాష్ట్రంలో రిజర్వేషన్స్ ఏ విధంగా అమలు జరిగాయి, ఎంతమంది లాభపడ్డారు, ఇంకా లాభపడని కుటుంబాలు ఎన్నున్నాయి, అది ముందు దాని గణన చేస్తే బాగుంటుంది. ఆ లెక్కలు బయటికి తీస్తే బాగుంటుంది. ఎందుకంటే తిన్నవాడికే మనం మళ్ళీ వడ్డిస్తున్నాం. వాడు ఇంకొక రూపాంతరం చెంది వాడు వస్తున్నాడు, మళ్ళీ వాడు ఆకలి అంటున్నాడు, మళ్ళీ వాడికి మనం పెట్టేస్తున్నాం. తినని వాడు మాత్రం ఆ మూల అలాగే కూర్చుని ఉన్నాడు. వాడి గురించి ఆలోచన చేయడానికి ఏమీ లేదు. ఎందుకంటే తిన్నవాళ్ళందరికీ చాలా ఓపిక ఎక్కువ, వాళ్ళ స్వరం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది, బలంగా ఉంటారు, బలంగా ఉన్నాడు. వాడు గట్టిగా అరుస్తున్నాడు,
తినని వాడు ఆ మూల కూర్చున్నాడు, వాడు బలహీనుడు, వాడు మాట్లాడటానికి కూడా లేదు, అరవడానికి అంతకంటే లేదు. ఆ బలహీనం లాగే ఉండిపోతున్నారు కదా, వాళ్ళ బలం పెరగట్లేదు, వాడి గురించి ఆలోచన చేయట్లేదు. కాబట్టి ఈ రిజర్వేషన్ సౌకర్యాల్ని మనం ఫ్రీజ్ చేయాలండి. ఇది ఇంకా పెంచేది లేదు. ఈ రిజర్వేషన్లో బాగా అభివృద్ధి చెందిన బలానా కులం ఉంది, ఈ కులాన్ని తీయండి, ఇంకో కులాన్ని పెట్టండి. అంతేగాని కులాలను యాడ్ చేయడం. సబ్ క్యాస్ట్లు చాలా ఉన్నాయి కదా, చాలా అందులో మళ్ళీ. సో ప్రతి గవర్నమెంట్ కూడా అధికారంలో రాగానే ఎవరికి కొత్తగా రిజర్వేషన్లు ఇద్దాం, ఎవరిని మన వైపు తిప్పుకుందాం, ఇదే దృష్టి తప్ప వేరే దృష్టి కనిపించట్లేదు. ఉమెన్ రిజర్వేషన్, మహిళల రిజర్వేషను, రాజకీయాల్లో అధికారం భాగస్వామ్యం ఉండాలి అనేది ఒకటి. మహిళల యొక్క ఇంపార్టెన్స్ పెరగాలి, వాళ్ళ సాధికారత పెరగాలి, ప్రజాస్వామ్యంలో అధికారంలో వాళ్ళు కూడా పురుషులతో సమానంగా ఉండాలనేది అందరం కోరుకునేది. అదొక బిల్లు. తర్వాత ఏమో నియోజకవర్గాల పునర్విభజన విస్తీకరణ పునర్వ్యవస్థీకరణ ద్వారా సంఖ్య పెరుగుతుందని ఇవన్నీ కూడా అంటున్నారు. ఆ బిల్స్ పెట్టే ప్రయత్నం చేశారు. గతంలో మహిళా రిజర్వేషన్ అందరూ ఒప్పుకున్నారు, కొంతమంది ఒప్పుకోలేదు. మొన్న అది ఆ రెండో కలిపి పెట్టడం వల్ల అనుమానించారు, ఆగిపోయింది. మళ్ళీ త్వరలో వర్షాకాలం టైంలో పెట్టే అవకాశం ఉందంటున్నారు కదా. ఈ రెండింటిని ఎలా చూస్తారు, ఎంతవరకు ప్రాక్టికల్, వీళ్ళు అమలు చేస్తున్న విధానం పూర్తిగా మన జనగణన అవన్నీ పూర్తిగా అవ్వకుండానే పాతదాన్ని తీసుకొని ఇవి చేయొచ్చా, జమిలి ఎన్నికలు అంటున్నారు కదా, వీటిని మీరు ఎలా చూస్తారు? అంటే మనం ఇవాళ స్త్రీ స్వాతంత్ర్యం గురించి కొత్తగా ఆలోచన చేస్తున్న సమాజం అయితే కాదు, ఇది మనందరికీ తెలిసిందే. పురాతన భారత చరిత్రను కూడా తిరగేస్తే స్త్రీ చాలా చాలా గణనీయమైన పాత్ర సమాజంలో పోషించింది. మహిళా ప్రభుత్వాలను మనం చూసాం, మహారాణులు చూసాం. యుద్ధ భూమిలో కూడా మహారాణి ముందుండి నడిపించిన నేపథ్యం మనందరం కూడా చదువుకున్నాం. వారందరినీ ఆరాధించే దేశం ఈ దేశం. కాబట్టి మహిళా స్వాతంత్రం ఇవాళ రావట్లేదు, ఇంత ముందు నుంచే ఉంది. కానీ చట్టసభలు ఆలస్యంగా నిద్రలేచాయి. ఇవాళ మనం రిజర్వేషన్ లాంటి సౌకర్యం ఇద్దామని అనుకుంటున్నారు, మంచిదే. కానీ నేను చూసింది నా సర్వీస్లో మహిళా సభ్యులుగా ఉంటారు, కానీ దాని వెనకాల వారి రచనాంగం అంతా నడిపించేది భర్తలు లేదా సోదరులు. ఇది రాకుండా జాగ్రత్తగా చేయాలి. మనం వాళ్ళ శాసనసభ్యురాలుగా వారి సంఖ్య పెంచాము, చాలా మంచిది, మంచి పరిణామం. ఎక్కువ మంది మంత్రులు వారు అవుతారు, అది కూడా మంచి పరిణామమే. కానీ వ్యవహారాన్ని దగ్గరికి వచ్చేటప్పుడు రేపు వాళ్ళే నడిపేటట్టుగా మనం ఎలా జాగ్రత్తగా చేయగలము, ఇది ఒక పెద్ద సవాలు కింద ఉండే అవకాశం అయితే ఉందండి. ఇంకొక రెండో అంశం ఏమవుతుందంటే, ఈ చదువుకున్న మహిళలు వీళ్ళందరినీ మనం రాజకీయాల్లోకి రావాలంటే వాళ్ళని ఆకర్షించే విధానం రాజకీయ పార్టీలు కూడా ఇవాళ చేపట్టాలి. వాళ్ళందరినీ తీసుకురాగలిగితే, ఎందుకంటే వాళ్ళు చాలా గొప్ప చదువులు చదువుకున్న వారు ఉన్నారు, సమాజంలో ఉన్నతమైన స్థానానికి ఎదిగిన మహిళలు ఉన్నారు. అలాంటి వారందరినీ కూడా తీసుకొచ్చి ఈ 33% రిజర్వేషన్ అయ్యే సమయానికి వాళ్ళందరినీ సభ్యురాలుగా చేర్చుకునే పార్టీస్లో వాళ్ళకు అవకాశం ఇస్తే మనం ఆశిస్తున్న సామాజిక విప్లవం, సామాజిక మార్పు, దానికి వీళ్ళు తప్పకుండా నాయకత్వం వహిస్తారు. అలాగే మనందరం ఆశించేది మహిళలు ఉండేటప్పటికీ నిజాయితీతనం పెరుగుతుంది, పారదర్శకత పెరుగుతుంది అని మనం ఆశిస్తున్నాం. మరి ఇంతవరకు మహిళలు చూపించిన పనితీరు ఒకలాగా ఉంటే రేపటి నుంచి అది ఇంకా చాలా దివినీకృతమై ఆ ప్రవర్తన కనిపించాలి. కాబట్టి ఇది ఒక మంచి పరిణామం కింద నేను భావిస్తున్నాను. తప్పకుండా నేను దాన్ని హర్షిస్తున్నాను, స్వాగతిస్తున్నాను. దీనికి జనగణనతో ముడిపెట్టుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే పెరిగితే జనాభా 10%, 5% మారుతుంది అక్కడ ఇక్కడ. దానివల్ల విశేషమైన మార్పులు రావు. కాబట్టి 2011 మనకున్న జనాభా వివరాల ఆధారంగా ఒకవేళ దీన్ని చేపట్టినా కూడా తప్పకుండా దీన్ని అమలు చేయడం ప్రారంభిస్తే బహుశా సమాజం ఎదురు చూస్తున్న ఆ విప్లవం కూడా మనం కనిపిస్తుందేమో అని నాకు ఆశ పుడుతోందండి. ఈ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా సంఖ్య పెరుగుతుంది అంటున్నారు. అందులో కూడా రకరకాల ఇవన్నీ ఉన్నాయి కదా. నిజంగా మనకు సంఖ్యను పెంచుకోవాల్సిన అవసరం ఉందా? సంఖ్య పెంచడం మంచిదే, కానివ్వండి ఈ సంఖ్య వల్ల ఇమ్మీడియట్గా వచ్చే పరిణామం ఏమిటంటే ఖర్చు పెరుగుతుంది. ఇది ప్రభుత్వాలు తట్టుకోలేవు. ఇవాళ ఉన్న వాళ్ళనే పోషించలేకపోతున్నాయి. అవును, మన తెలుగు రాష్ట్రాల పరిస్థితి మనకు బాగా తెలుసు. పోషించే పరిస్థితిలో లేవు. ఉన్నట్టుండి శాసనసభ్యుల్ని ఇంకో 100 మందిని అక్కడ ఇక్కడ 100 మందిని యాడ్ చేసామనుకోండి,
అది చాలా చాలా భారంగా ఉంటుంది. ఒకటి. రెండు, ఇవాళ ఉన్న శాసనసభ్యులు, ఇవాళ ఉన్న మెంబర్స్ ఆఫ్ పార్లమెంటు ఒక్క నిమిషం మనం ఆలోచన చేస్తే ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు మాత్రమే వాళ్ళకి వాళ్ళ ఓటర్స్కి సంబంధం ఉంటుందండి. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వాడు ఎక్కడున్నాడో, వాడు ఏం చేస్తున్నాడో, ఎలాంటి ఆలోచన చేస్తున్నాడో, అతని పనితీరు ఎలా ఉన్నదో, అతను శాసనసభ్యలో అసలు ఎన్ని మాటలు మాట్లాడాడో, శాసనసభ్యలో ప్రవేశపెట్టిన బిల్లు యొక్క సారాంశాన్ని ఈ శాసనసభ్యుడు వాళ్ళ నియోజకవర్గానికి ఒక్కసారి కూడా 5 సంవత్సరాల్లో వచ్చి అందరినీ కూర్చోబెట్టి మా శాసనసభలో గత సభలో జరిగిన విశేషాలు ఇవి, ఇదిగో ఈ రకమైన చర్యలు తీసుకుంటున్నాము, దీన్ని బట్టి ఈ రకంగా పౌరులందరూ కూడా ప్రవర్తించాలి, లేదా మార్పు తీసుకురావాలి, బాధ్యతలు పెంచుకోవాలి, సురక్షితంగా ఉండాలి, లేదా ఇంకేదో పర్యావరణంలో మార్పు తీసుకురావాలి, అక్రమాలు తగ్గించాలి, ఏది చర్చ జరిగిందో శాసనసభలో దాన్ని నియోజకవర్గానికి వచ్చి వివరించే పద్ధతే లేదు ఇంతవరకు కూడా. కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే ఆ ఓటర్స్కి ఈ ఎలక్టెడ్ కాబోతున్న ఈ రిప్రజెంటేటివ్కి సంబంధం ఉంటుంది. దీంట్లో విశేషమైన మార్పు ఏమైనా తీసుకొచ్చి అప్పుడు ఈ సంఖ్యను మనం పెంచామనుకోండి, అప్పుడు ఈ ప్రజాప్రతినిధి జవాబుదారీతనం పెరుగుతుందండి. మనందరికీ తెలిసిన అంశమే, ఇందులో మొహమాటమేమీ లేదు. ఏ ఒక్క ప్రజాప్రతినిధి కూడా డబ్బు ఖర్చు పెట్టకుండా ఎన్నిక అవ్వటం లేదు. ఎన్నిక అయిన తర్వాత డబ్బులు సంపాదించకుండా మడి కట్టుకుని ఒక్కడ కూర్చోలేడు. వాళ్ళలో వాళ్ళే నిందించుకుంటుంటారు. మన శాసనసభ ప్రొసీడింగ్స్ చూసినప్పుడు అందరూ కోటాధీశ్వరైపోతున్నారు. వాళ్ళ అనేక వనరులు సంపాదిస్తున్నారు. లౌకిక ప్రపంచంలో డిగ్రీ కూడా చదవని వాళ్ళు కూడా కోట్ల ఆస్తి కూడగట్టుకుంటున్నారు. ప్రభుత్వ భూములు కాజేస్తున్నారు. ఎలా సంపాదిస్తున్నారు వీళ్ళందరూ కూడా? దానికోసం వచ్చారా? వీళ్ళ ఎలక్షన్ అఫిడవిట్లో మళ్ళీ తప్పులు జరుగుతున్నాయని చెప్తున్నారు, దాన్ని నిరూపిస్తున్నారు. మొన్న కూడా ఒక వ్యక్తి సంబంధించిన అంశం వచ్చింది. అతని ఆస్తులు 500 కోట్లు ఉంటే అతని డిక్లరేషన్లో అంతా చూపించలేదని చెప్పి ఇవాళ అభియోగం వస్తోంది. కాబట్టి న్యాయపరంగా సంపాదించిన సంపాదన కాదు. వాళ్ళలో కొంతమంది వాస్తవంగా ధనికులు ఉన్నారు, వ్యాపారం చేసుకుంటున్నారు, ఆ వ్యాపారం డిక్లేర్ చేస్తున్నారు. దానికి ఆడిటెడ్ స్టేట్మెంట్స్ వాళ్ళ కంపెనీ లా ప్రకారంగా అది పబ్లిష్ చేసుకుంటున్నారు. కానీ మిగతా వాళ్ళ సంగతి ఏమిటి? కాంట్రాక్టర్ల మీద, దాదాగిరి మీద, ప్రభుత్వ ఆస్తుల్ని ఆక్రమించే వాడి ద్వారా ఎలా ఎంత సంపాదించారు, దీనికి జవాబుదారీతనం ఉండటం లేదు. అలాగే నేర చరిత్రలైన ప్రజాప్రతినిధులు కేసులు ఇంకా కోర్టులలో మగ్గుతున్నాయి, అవి తేలటం లేదు. చాలా పర్సెంటేజ్ ఎక్కువ, పెద్ద పర్సెంటేజ్ ఉంది. దాని స్పెషల్ కోర్ట్స్ పెట్టాలని చెప్పి ఆ రోజుల్లో ఉన్నత న్యాయస్థానం చెప్పింది. ఆ స్పెషల్ కోర్ట్స్ పనితీరు ఏమిటో మన ఎవరికి తెలియదు. దాని గురించి హైకోర్టు ఎప్పుడు కూడా బులెటిన్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఏమి ఇవ్వదు. ఇది ఇవ్వాలండి. న్యాయస్థానాలు కూడా జవాబుదారీగా ఉండాలి. సామాన్యమైన పౌరులకి మేము చేస్తున్న పని ఇది, మీరు కూడా సహకరించండి అని ఎప్పటికప్పుడు న్యాయస్థానాలు కనుక ప్రజలకి ఈ విధంగా యాన్యువల్ రిపోర్ట్స్ లాగా పంపిస్తే తప్పకుండా ప్రజల్లో కూడా మమేకం అవుతారు. న్యాయస్థానాల మీద గౌరవం పెరుగుతుంది. న్యాయస్థానానికి వాళ్ళ దగ్గర ఉన్న సాక్ష్యం ఏమైనా ఉంటే తీసుకెళ్ళి వాళ్ళు ఇస్తారు. ఇవాళ నేను వెళ్ళి న్యాయస్థానంలో సాక్ష్యం ఇస్తే నన్నే రేపు ఎవడన్నా ఏదైనా చేస్తాడేమో అనే భయంతోనే కనిపిస్తున్నాం. మనం తీస్తున్న సినిమాల్లో కూడా ఇతివృత్తాలన్నీ అలాంటివే చూపిస్తున్నారు. కాబట్టి న్యాయస్థానానికి వెళ్ళి నేను సాక్షిగా నిలబడ్డానంటే నేను మరుసటి రోజు నుంచి మా ఇంట్లో 2 గన్మెన్లు పెట్టుకోవాలి. ఈ విధంగా జరగడం వల్ల న్యాయస్థానాలతో ప్రజలు మమేకం అవటం లేదు, సహకరించట్లేదు, వారికి కావాల్సిన ఈ సాక్ష్యాలని ఇవ్వట్లేదు ఎప్పటికప్పుడు. దానివల్ల కొంతమంది నిర్దోషులుగా బయటకు వస్తున్నారు. ఇది జరగకూడదండి. అంటే ఈ పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ ఈ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ సంఖ్య పెంచాల్సిన అవసరం లేదంటారా మీరు? ఉందండి, సంఖ్య పెంచితే మంచిదే. ఎందుకంటే నిష్పత్తి తగ్గిందనుకోండి, అప్పుడు ప్రభుత్వ పనుల్లో ఈ ప్రజాప్రతినిధుల యొక్క పని బాగా పెరుగుతుంది. అలాగే ప్రజలతో ప్రభుత్వ పనుల గురించి వెళ్ళే ప్రజలు ఈ ప్రజాప్రతినిధిని తరచును కలిసే అవకాశం ఉంటుంది, జవాబుదారీతనం పెరిగే అవకాశం ఉంటుంది. నిష్పత్తి తగ్గడం మంచిదే, కానీ వాళ్ళ పనితీరుని బేరీజు వేసే విధానం ఏమిటి అది ఇవాళ ఎక్కడా లేదు. మనం అప్పుడప్పుడు పార్లమెంట్ సెషన్ అయిపోయిన తర్వాత డేటా వస్తుంటుంది, మీరు చూశారు కదా, స్పీకర్ ఆఫీస్ నుంచి వస్తుంది.
ఎంతమంది సభ్యులు మాట్లాడారు, ఎంతమంది ఎన్ని ప్రశ్నలు లేవనెత్తారు, ఎన్ని రోజులు హాజరయ్యారు, ఇవన్నీ మనకి పట్టికలాగా ఇస్తారు. అందులో పర్ఫార్మెన్స్లో ఎవరి పర్ఫార్మెన్స్ బాగా లేదో వాళ్ళకి సీటు ఖాయంగా వస్తుంది. ఆ పార్టీ వాళ్ళని వదలటం లేదు. ఈ విధంగా ఈ వైఖరి ఉండేటప్పటికీ వాళ్ళ పర్ఫార్మెన్స్ పార్లమెంట్లో, అసెంబ్లీలో పర్ఫార్మెన్సు అది అంత ప్రధానంగా చూసే అంశం కాదు అన్నట్టుగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు ఇవాళ. దానివల్ల మనకి ప్రజాప్రతినిధి మీద గౌరవం ఏర్పడట్లేదు. అంటే ఈ ప్రజాప్రతినిధుల ఎంపికలో ప్రజలు ఓటర్ల యొక్క పాత్ర లేదంటారా? ఇవాళ ఎక్కడుందండి? ఏ పార్టీ ఇష్టం వాళ్ళది. మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్, రాజ్యసభ ఎవరిని పంపించాలి? అది ఎల్డర్స్ హౌస్ అంటామండి. పెద్దల సభ. పెద్దతనం అంటే ఎలా వస్తుంది? మనందరికీ తెలిసింది. మనం విడపరిచే అనుభవం ఉండాలి, చదువుకున్నవాడు అయి ఉండాలి, ఆ విధమైన పని ఇంతకుముందు సమాజంలో చేసిన దాఖలాలు ఉండాలి. అవి కన్నా ఉన్నట్టుగా కనిపించట్లేదే. ఇలాంటి వాళ్ళందరినీ తీసుకెళ్ళి మనం రాజ్యసభలో కూర్చోబెట్టాం అనుకోండి, రాజ్యసభలో చర్చ ఎలా జరుగుతుందో మనం చూస్తున్నాం. అలా జరుగుతుంది. అలా అయిపోవడం వల్ల అగౌరవం ఏర్పడుతుంది కదా ప్రజల్లో. ఈ సంస్థ యందు, ఈ వ్యవస్థ యందు నమ్మకం పెరగాలి, గౌరవం పెరగాలి, ఆదరణ పెరగాలి. అది లేని నాడు మనమే కించపరుచుకుంటున్నాం. అంటే అక్కినేని నాగేశ్వరరావు గారిని మామూలుగా మంచి సినిమాలు ఎందుకు రావట్లేదంటే మంచి సినిమాలు మీరు చూస్తే మేము తీస్తాము అని వాళ్ళు అంటారు, మీరు తీస్తే మేము చూస్తామని ప్రేక్షకులు అంటాడు ఆయన. అలాగే మంచి నాయకుడు అధికారంలో కూర్చోబెడితే మంచి పాలన వస్తుంది. అది కూడా దీనిలాగానే ఉంది కదా, మంచి సినిమా తీస్తే చూస్తే అన్నట్టుగానే ఉంది కదా. అది కూడా మంచి నాయకులు ఉన్నారనుకోండి, ఆటోమేటిక్గా మన ఓట్ పర్సంటేజ్ పెరుగుతుంది. అవును, చట్టాల అమలు ఇంకా మెరుగవుతుంది. ప్రజలు ప్రభుత్వంతో మమేకం అవుతారు. ఇవాళ దేశీయతా భావాల్ని పెంపొందించే నాయకులు ఎంతమంది ఉన్నారు? దేశం కోసం ఆలోచన చేయగలిగే, ప్రజల్ని తయారు చేయగలిగిన సామర్థ్యం ఎంతమంది నాయకుల్లో ఉంది? అంటే మీరు అన్నట్టుగా ఈ ఖరీదైన కాస్ట్లీయెస్ట్ ఎన్నికల ప్రక్రియ వాతావరణంలో మీరు అన్నట్టుగా సమర్థులు, నాయకులు, నిజంగా దేశభక్తి కలిగిన వాళ్ళు, ఒక కన్సర్న్ ఉన్నవాళ్ళు వాళ్ళు రావటం లేదు కదా. అది వచ్చే రోజు ఎప్పుడైనా వస్తుంది అంటారా? రావాలండి, తప్పకుండా రావాలంటే మనం ఇంకా మెచ్యూరింగ్ డెమోక్రసీ అంటారు మనని, మీకు తెలుసు. యునైటెడ్ కింగ్డమ్ అలాంటి ప్రాంతాల్లో ఇంకా బాగా మెచ్యూర్ అయింది. పైపెచ్చు ఈ ధనం యొక్క ప్రభావం భారతదేశంలో కూడా, దక్షిణ భారతంలోనే చాలా ఎక్కువగా కనిపిస్తుందండి. కులం కూడా పెరుగుతుంది. ఇక్కడ కుల వ్యవస్థ ఇంకా బాగా బలపడుతోంది, ధనం కూడా బాగా ప్రభావం చూపిస్తోంది. ఇక్కడ ఒక శాసనసభ్యుడు ఖర్చు పెడుతున్నంత డబ్బు అక్కడ పార్లమెంట్ కూడా వాళ్ళు ఖర్చు పెట్టట్లేదండి. కొన్ని చోట్ల ఇక్కడ సర్పంచ్ ఎన్నికలకు ఖర్చు పెట్టిన డబ్బు ఉత్తర భారతంలో పార్లమెంటు ఖర్చు పెడుతుందండి. కాబట్టి ఇంత వ్యత్యాసం కనిపిస్తోంది దక్షిణానికి, ఉత్తరానికి. ఇది మారాలి, ఇది తప్పకుండా మారాలండి. ఇది ఈ రకమైన వ్యవస్థ ఎక్కువ రోజులు నిలవదు, ఇది ఎవరు కూడా గౌరవించరు. మారాలంటే ఎక్కడుంది దానికి పరిష్కారం? నాయకులు మార్చాలి కదండి. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి తలుచుకున్నాడంటే వాళ్ళ పార్టీలో విషయాలు మార్చవచ్చు. ఒకప్పుడు చూసాం తెలుగుదేశం పార్టీలో కూడా, వారు ప్రజాజీవనంలో మచ్చలేని జీవితం గడిపిన వాళ్ళని నేను మా పార్టీలో తీసుకొస్తున్నాను అని ఆ రోజుల్లో ఆ రకంగా తీసుకొచ్చారు ఆయన. ఎన్టీఆర్ యువకుల్ని, అలాగే వెనుకబడిన వాళ్ళని, చదువుకున్న వాళ్ళని, ఒక కన్సర్న్ ఉన్న వాళ్ళని తీసుకొచ్చారు ఎన్టీఆర్. అంటే నాయకుల ఎంపిక ప్రక్రియలో ఒక గొప్ప సంస్కరణకు పునాది వేశాడు ఎన్టీఆర్ ఆ టైంలో. ఈ కాలం దాన్ని పూర్తిగా ఆపోజిట్. అది మరి మన సమీప గతంలోనే మనం చూసాం. అదేదో పురాణ సమయంలో కాదు, ఇప్పుడే మొన్ననే చూసాం మనం. ఎన్టీ రామారావు గారు రావడం, ఆయన ఎన్నికల్లో పాల్గొనడం మనందరం చూసిందే విషయం. ఆయన తీసుకొచ్చిన మార్పు తదనంతరాన నాయకులు ఎందుకు చేయట్లేదు మన ఆంధ్రప్రదేశ్లో? ఆ నాయకుడి యొక్క చిత్తశుద్ధి వాడి క్యారెక్టర్ మీద ఆధారపడుతుంది. తర్వాత ఇప్పుడు మనం ఇటు వస్తే పరిపాలనలో మనకి 4 స్టేట్స్ ఉంటాయి. సరే, మీడియాని అలా ఉంచితే 3 స్టేట్స్ ఉన్నాయి, జ్యుడిషియరీ ఉంది, పాలకులు, అధికారులు ఉన్నారు. అధికారులు, రాజకీయ నాయకులు, అంటే అధికారంలో ఉన్నవాళ్ళు, నాయకులు, అధికారుల మధ్య బంధాలు ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాయా? అంటే ఏమైందంటేనండి, ఈ మధ్యకాలంలో చూస్తున్న మార్పులు, అధికారులు రాజకీయ నాయకు వెనకాల పరిగెడుతూ ఈ పోస్టింగ్ల వ్యవహారంలో వీళ్ళు వాళ్ళ స్వాతంత్రాన్ని పూర్తిగా కోల్పోయి దాసోహంలోకి వెళ్ళిపోతున్నారండి.
ఇది మనం చూస్తున్న విషయమే. ఇది నేను వివరంగా చెప్పాల్సిన అవసరం లేదు. దానివల్ల కొన్నిసార్లు ప్రధాన కార్యదర్శి ఎంపిక, ముఖ్యమైన స్థానాల్లో ఎలాంటి అధికారులను వేయాలి, చాలా పని ఉన్న ప్రదేశం, ప్రజలకి దానివల్ల చాలా మేలు జరిగే ఒక ఉద్యోగ వ్యవస్థ ఉన్నది, ఎలాంటి వారిని వేయాలి, ఎలాంటి అనుభవంతో వాళ్ళని వేయాలి అన్న దాని మీద కొన్ని చోట్ల ప్రభుత్వాలు తడబడుతున్నాయి, తప్పులు చేస్తున్నాయి అని మనకు కనిపిస్తోంది. అలాగే ఒక అధికారి కనుక ఆ ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధి కానీ, మంత్రి గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ వారు చెప్పిన దాంతో అధికారి ఏకీభవించకపోతే వెంటనే అతనికి ఒక ముద్ర వేసి ఇతను మిత్రపక్షం వాడు లేదా స్వపక్షం వాడు అనే ఒక అతని మీద సీల్ వేసేటప్పటికి అధికారులు కూడా పార్టీలకి ఒక రకంగా మమేకం అయిపోతున్నారు అనే అనుమానం బాగా వ్యాప్తి చెందుతోందండి. ఇంతకు పూర్వం ఈ ఆలోచనలన్నీ తమిళనాడులో బాగా ఉన్నాయని చెప్పి మేము చూసేవాళ్ళం. డిఎంకే ఆఫీసర్లు, ఏఐడిఎంకే ఆఫీసర్లు అని మాట్లాడుకునేవాళ్ళం. నాయకుల్లాగానే వాళ్ళు కూడా ఏఐడిఎంకే ఆఫీస్లోకి వచ్చిందంటే ఈ సెట్ ఆఫ్ ఆఫీసర్లు వచ్చేస్తారు. ఏఐడిఎంకే పదవి కోల్పోయి డిఎంకే వస్తే ఇంకొక సెట్ ఆఫ్ ఆఫీసర్స్ అందరూ వచ్చేస్తారు. ఇది మనం చూసేవాళ్ళం ప్రత్యక్షంగా. తెలుగు రాష్ట్రాలు కూడా ఆ రకమైన ఆ సంస్కారాలని బాగా దిగుమతి చేసుకుని ఆ ఆలోచన విధానంలోకి వెళ్ళిపోతున్నాయేమో అని కొంత భయం కలుగుతోంది. అది అధికారుల యొక్క ప్రవర్తన కూడా దానికి కారణం కావచ్చు, ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధుల యొక్క ప్రవర్తన కూడా దానికి కారణం కావచ్చు. రెండు వైపులా కూడా చప్పట్లు, రెండు చేతులు చరిస్తేనే అంటారు కాబట్టి ఇద్దరు వైపు నుంచి కూడా ఈ మార్పులు రావడం నేను గమనిస్తున్నానండి. అంటే మీరు దాదాపు 83 కదా, మీరు 83 బ్యాచ్ అండి. 83 నుంచి అంత సుదీర్ఘమైన దాదాపు 37 ఏళ్ళు, 2027 మీరు అంత దాదాపు 4 దశాబ్దాల ప్రయాణాలు అనేకమైన ముఖ్యమంత్రులు చూశారు, దగ్గరగా చూశారు. సీఎం అక్కడ పిఎంఓ ఉంటాడు ఢిల్లీలో, ఇక్కడ సీఎంఓ అన్నారు. సీఎం ఆఫీస్ సెక్రటరీ, అలాగే చీఫ్ సెక్రటరీ ఉంటారు కదా. ఎందుకు ఆ చీఫ్ సెక్రటరీ పదవి దాని యొక్క విలువ, దాని యొక్క ప్రాముఖ్యత తగ్గిపోతుంది, సీఎంఓ పెరుగుతోంది అనేది ఇది కూడా ఆరోగ్యదాయకమైన పరిణామం కాదు అని అంటారు. సరే అది మళ్ళీ మీ విషయాన్ని మళ్ళీ మాట్లాడుకోవటం అంత అనవసరం. ఇది జరుగుతున్న విషయమే. నేను ఎలా చూడాలి మనం? ఎందుకంటే సీఎంఓ ఏదైతే చీఫ్ మినిస్టర్ గారి ఆఫీస్కి ఏదైతే ఉందో దానికి అసలు జవాబుదారీతనం లేదండి. ఇవాళ సీఎం కార్యాలయంలో పనిచేస్తున్న ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళ పనితీరు బేరీజ్ వేసే మార్గం లేదు. వాళ్ళు ఏ సలహాలు ఇచ్చారు అనే దాఖలాలు లేవు. మరి ఏ సలహాలు వాళ్ళు చాలా జాగ్రత్తగా అన్ని ఆలోచన చేసి ఇచ్చారా లేదా అన్నది పరిశీలన చేయడానికి కూడా ఇవాళ అసలు ఎలాంటి సాక్ష్యం కూడా లేదండి. ఎందుకంటే వాళ్ళు ఎవరు సంతకాలు కూడా పెట్టరు ఫైల్స్లో, వాళ్ళ అభిప్రాయాలు పెట్టరు, వాళ్ళు చూసినట్టుగా కూడా కొన్నిసార్లు మనకి దాఖలాలు కనిపించవు. అంటే క్లీన్ అండ్ సేఫ్ హ్యాండ్స్ అంతే. కాబట్టి బాధ్యత లేకుండా అధికారాన్ని చెలాయిస్తున్నారు. ఇది అందులో ఉన్న అంశం. బాధ్యతతో అధికారాన్ని చెలాయించాలి, అది ప్రజాస్వామ్య పద్ధతి. అంటే ఇది మనం ఇంతకు ముందు ఏర్పాటు చేసుకున్న రాచరికం కాదు కదా. మా నాయనగారు మహారాజా, విజయనగరం మహారాజా, నేను వారి సంతానంగా వచ్చాను, నేను కూడా మహారాజుని అయిపోతాను అంతే. నేను గుర్రం ఎక్కగలనా లేదా, ఖడ్గాన్ని తిప్పగలనా లేదా, మంత్రాంగం చేయగలనా లేదా, దీన్ని పరిశీలన చేసేవాడు వాడు లేడు. రాజుగారు అబ్బాయి రాజే. అలా తయారైపోయింది అనుకోండి ఇవాళ చీఫ్ మినిస్టర్స్ ఆఫీసు. ఇది ప్రమాదకరమైన పరిస్థితి. దీనికి ఒక జవాబుదారీతనం తీసుకురావాలి. సీఎం గారి కార్యాలయంలో ఎవరు ఫైల్ చూశారు, ఆ ఫైల్ చూసినప్పుడు ఆ అధికారి తీసుకున్న నిర్ణయం ఏమిటి, ఆయన ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన సలహా ఏమిటి, అప్పుడు ముఖ్యమంత్రి గారి ఆదేశం ఏమిటో మనకు తెలుస్తుంది. అంటే మాత్రం రిటర్న్గా ఉండాలి, అదంతా ఉండాలండి. ప్రభుత్వం అంటే రాతతో ఉండే ప్రభుత్వమే, అంతేగాని మాటతో, ఆలోచనతో, స్వప్నంతో ప్రభుత్వం నడపదు. చీఫ్ సెక్రటరీ మనకు ముఖ్యమంత్రి ఎలాగైతే ప్రజాప్రతినిధిగా ఆయన సుప్రీము ప్రభువు ఆ రాష్ట్రానికి హెడ్, అధికారికంగా సిగ్నేచరు సైన్ అంతా కూడా చీఫ్ సెక్రటరీ కదా కీలకం, ఆయనే కదా ముఖ్యం. ఏ జీవో ఏదైనా కానీ ఇప్పుడు వాళ్ళు మరి ఎందుకు అంత డమ్మీ అయిపోతున్నారని చెప్పాలా మనం? చీఫ్ సెక్రటరీలు డమ్మీ అంటే ఇదేనండి. ఒకటి
మెరిట్ ప్రకారంగా చీఫ్ సెక్రటరీ సెలక్షన్ జరగటం అరుదుగా కనిపిస్తోంది. మెరిట్ అంటే మన సీనియారిటీ, సమర్థత, అనుభవం, సమర్థత. అసలు ముందు సీనియారిటీని జాగ్రత్తగా పెట్టుకుని అతని అనుభవాలు చూసామనుకోండి. సపోజ్ ఈ అధికారి ఎలాంటి రంగాల్లో పనిచేశాడు, ఎలాంటి పదవులు అలంకరించాడు, ఆ పదవుల్లో ఎలా చేశాడు. ఇప్పుడు మనకి ఇంతకు పూర్వం ఉన్న 7th పే కమిషన్లో వాళ్ళు ఇచ్చిన ఒక ప్రధానమైన రికమెండేషన్ ఏమిటంటే సివిల్ సర్వీసెస్ బోర్డ్ అని ప్రతి రాష్ట్రంలో నెలకొల్పాలని చెప్పారండి. లేదు కదా. ఆ సివిల్ సర్వీసెస్ బోర్డు వచ్చిందనుకోండి, వాళ్ళు ఈ అంశాలన్నీ జాగ్రత్తగా పరిశీలన చేసి అప్పుడు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళచ్చు. ఇవాళ దేని ఆధారంగా ముఖ్యమంత్రి గారు పోస్టింగ్ నిర్ణయం చేస్తున్నారో తెలియదు. కొన్ని సందర్భాల్లో ముఖ్యమంత్రి గారికి విశేషమైన అనుభవం వల్ల అందరూ పరిచయం ఉండొచ్చు, కానీ అందరూ తెలియకపోవచ్చు. అందరూ ముఖ్యమంత్రిగా ఆ రకమైన స్థితిలో ఉండలేకపోవచ్చు. కాబట్టి ప్రభుత్వానికి చాలా గొప్ప వనరుగా ఉన్న ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లని తృణప్రాయంగా తీసి పక్కన పడేయడం, తృణప్రాయంగా ట్రాన్స్ఫర్ చేసేయడం, లేకపోతే వాడు ఏం చేసినా కూడా వాడు నా కులానికి చెందినవాడు, నా నమ్మకస్తుడు అనే ఈ భావంతోనే పెట్టుకోవడం వల్ల చాలా నష్టం జరుగుతుందండి. మీకు ట్రిబ్యునల్ ఉంది కదా, ఆ ట్రిబ్యునల్ పాత్రలు ఎలా, ట్రిబ్యునల్ కొంతమంది రక్షించలేకపోతుంది అంటున్నారు, కొంతమంది రక్షణ పొందుతున్నారు. ట్రిబ్యునల్ మాకు లేక సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్. అవును, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ స్టాండర్డ్గా తీసుకునే ఆర్గ్యుమెంట్ ఏమిటంటే పోస్టింగ్ అన్నది నువ్వు డిమాండ్ చేయలేవు. పోస్టింగ్ అన్నది ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళ యొక్క నిర్ణయానికి వదిలేయాలి. నేను క్యాబినెట్ సెక్రటరీ అవ్వాల్సిందండి, నాకు ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంది, మచ్చలేని చరిత్ర నాకు ఉంది కావచ్చు. ప్రధానమంత్రి గారికి నీ ముఖం నచ్చలేదు, ఆయన చేయడు. అలాగే ప్రధాన కార్యదర్శి రాష్ట్ర స్థాయిలో, అయ్యా నేను ఇన్ని సంవత్సరాలు పనిచేశాను, ఎక్కడా కూడా నేను ఎలాంటి లోపం లేకుండా చక్కగా పనిచేశాను, అందరి పేరు మంచి పేరు తీసుకొచ్చాను రాష్ట్రానికి, చాలా చాలా కష్టపడి పనిచేస్తాననే పేరు నాకుంది కావచ్చు. ముఖ్యమంత్రి గారికి నీ పేరు నచ్చలేదు అని చెప్పి పక్కన పెడేస్తారు. కాబట్టి ఈ విధంగా నిర్ణయాలు చేయడం వల్ల అనుభవజ్ఞుల యొక్క సలహాలు ప్రభుత్వానికి లభించట్లేదు. పనికిరాని వాడిని తీసుకొచ్చి ఉన్నత స్థానంలో కూర్చోపెట్టేటప్పటికీ కింద వాళ్ళందరూ కూడా కొన్నిసార్లు నిస్పృహకి లోనై వాళ్ళు చేయవలసినంత పని వాడు చేయరు. ఎంత చేసినా ఏం లాభం లేదు, పైన ఉన్నవాడికి ఏం అర్థం అవుతుంది కదా, చేయకుండానే మనం కాలం గడుపుతాం, ఇంకో 2 ఏళ్ళు ఇలాగే అటు ఇటు తిరిగేస్తే రిటైర్ అయిపోతాం కదా అని ఆ విధమైన ధోరణి ప్రభుత్వ అధికారుల్లో కనిపిస్తోంది. అది చాలా చాలా హానికరమైన పరిణామం. ఇది పరిష్కారం ఏంటి? ఇదేనండి, రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా సీరియస్గా ఆలోచన చేసి ఎలాంటి వాళ్ళకి పోస్టింగ్స్ ఇవ్వాలి, సివిల్ సర్వీసెస్ బోర్డ్ అని చెప్పి దాన్ని కాన్స్టిట్యూట్ చేసి చీఫ్ సెక్రటరీ దాంట్లో ఇంకో సీనియర్ 2 ఆఫీసర్లు పెట్టి వాళ్ళ నేపథ్యంలో పోస్టింగ్లన్నీ జాగ్రత్తగా వాళ్ళు బేరీజ్ వేసి షార్ట్స్ చేసి దాన్ని జాగ్రత్తగా షార్ట్ లిస్ట్ చేసి దాన్ని ముఖ్యమంత్రి గారు పరిశీలనకు పెట్టారనుకోండి, అది చాలా చాలా బాగుంటుంది. సివిల్ సర్వీసెస్ బోర్డు ఎవరు నిర్ణయం చేయాలి, ఎవరు ఏర్పాటు చేయాలి? రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరగాల్సింది అది ముఖ్యమంత్రి గారు చేయాలి. ఆ ముఖ్యమంత్రి గారు సివిల్ సర్వీసెస్ బోర్డు అనేవి దాన్ని చేసి దాని గుణగణాలన్నీ జాగ్రత్తగా ఆయనే దగ్గరుండి చూస్తే తప్పకుండా వాటి వల్ల ప్రయోజనం చేకూరుతుంది. ఇది కేంద్రం యొక్క ప్రయత్నం ఏమి ఉండదా ఇందులో, ఈ ఏర్పాట్లో? కేంద్రం గత కొన్ని సంవత్సరాల నుంచి కేంద్రం ఒక అంటరానితనాన్ని పాటిస్తోందండి. సివిల్ సర్వీసెస్ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం ఎక్కడ జోక్యం చేసుకోవట్లేదు, ఎక్కడ ప్రశ్నించట్లేదు. ఎందుకు నువ్వు ఇతనికి ఎన్నిసార్లు ఎక్స్టెన్షన్ ఇస్తున్నావు అనే ప్రశ్న కూడా లేదు. మీ రాష్ట్రం గొడ్డుపోయిందా, మిగతా వాళ్ళు ఎవరు లేరా, ఇలాంటి వాళ్ళని ఎందుకు ఎంపిక చేస్తున్నావు అనే ప్రశ్న ఎప్పుడూ అడగలేదు రాష్ట్రం. అంటే రాజకీయాలుగా వాళ్ళ కొరత ఒకరికి ఉండే అవసరాల దృష్ట్యా అలా ఉంటున్నారంటారా వాళ్ళు? లేదు, వాళ్ళకున్న సమస్యలు వాళ్ళకున్నాయి. వీళ్ళ మీద వాళ్ళు వేలెత్తి చూపించారనుకోండి, వీళ్ళు వాళ్ళ మీద వేలెత్తి చూపించే అవసరాలు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో కూడా కేబినెట్ సెక్రటరీ వ్యవస్థ అలాగే తయారైంది. మనకి ఎంత అంతే. సో ఇవన్నీ కూడా కేవలం రాజకీయంగా వేగవంతంగా అమలు చేయాలి అనే ఒక దృక్పథంతో తీసుకొచ్చిన మార్పులైనా కూడా మంచి ఉద్దేశంతో మార్పు తీసుకొచ్చారు, కానీ ఆ మంచి వెనకాల తెలియకుండా ఇలాంటి కొంత హాని జరుగుతుంది. దాన్ని అరికట్టాలి. పనులు వేగవంతంగా జరగాలి,
నిర్ణయాలని త్వరితగతిన అమలు జరగాలి, నాణ్యవంతంగా జరగాలి, పర్యవేక్షణ పెరగాలి. జవాబుదారీతనం కేవలం పైనే పెంచుకుందామా, వ్యవస్థలో అన్ని స్థాయిల్లో కూడా జవాబుదారీతనాన్ని పెంచుదామా? ఇలాంటి అంశాలు కొంచెం లోతుగా ఆలోచన చేస్తే తప్పకుండా వాళ్ళకు కూడా తడుతుందండి. జవాబుదారీతనము పెత్తనము రెండు మధ్య నడుస్తుంది కదా ఇప్పుడు ఘర్షణ. కేవలం పెత్తనమే అందరూ నచ్చుతోంది కానివ్వండి, జవాబుదారీతనం ఎవరికి నచ్చట్లేదు. సరే, ఇక మన రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్కి వస్తే, ఇంకా మనం కొత్తగా ఏర్పడిన రాష్ట్రంగానే మనం భావిస్తున్నాం. పూర్తిగా మనకి ఇంకా రాజధాని నిర్మాణం జరగలేదు, మన దగ్గర నిధులు లేవంటున్నారు, నిధులు కొత్త అంటున్నారు. అభివృద్ధి, పాలన, సంక్షేమము, ఈ మూడింటి మధ్య కూడా మనం సమన్వయం చేసుకుంటూ వచ్చే పరిస్థితిలో ఎలా చూస్తున్నారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ను? మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, మన రాష్ట్రం ఎక్కడుంది, ఎలా ఉన్నాం మనం ఇప్పుడు? నేను ఇక్కడ వింటున్నది ఏమిటంటే, రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక వనరుల్ని సమీకరించుకోవడానికి చేస్తున్న ప్రయత్నం అంత గొప్పగా జరగట్లేదండి. కాబట్టి ఇంకా చాలా చాలా వెలితి మిగిలిపోయి ఉంది. అలాగే ఇంతకు పూర్వం తీసుకున్న కొన్ని నిర్ణయాల యొక్క ప్రభావం వల్ల రాష్ట్రానికి చాలా తీవ్రమైన నష్టం వాటిల్లింది. ఈ నష్టం నుంచి కోలుకోవాలంటే కనీసం ఒక 10 సంవత్సరాలైనా పడుతుంది అని కొంతమంది అంచనా వేస్తున్నారు. మరి ఇది ఎంతవరకు వాస్తవమో నాకు తెలియదు, కానీ ఇది విన్న తర్వాత నాకు కూడా చాలా చాలా భయం కలిగింది. పరిపాలన పోనీ దక్షతతో నడుస్తున్నదా అని మనం ఆలోచన చేసి పరిశీలన చేస్తే జిల్లా స్థాయిలో ఇంకా చాలా వెలితి ఉన్నది. జిల్లా స్థాయి అధికారులు ఇంకా మమేకమై జవాబుదారీగా పనిచేస్తున్నారని అన్ని చోట్ల నుంచి మనకి రిపోర్ట్స్ రావటం లేదు. మన ముఖ్యమంత్రి గారి రివ్యూస్లో కూడా మనం చదువుతూ ఉంటాం, చూస్తూ ఉంటాం. ఆయన కూడా పలు సందర్భాల్లో వీటి గురించి మాట్లాడారు. ఇంకా బాగా పనిచేయాలని అందరినీ ఉత్సాహపరచడానికి ఆయన అనేక అంశాలు చెప్తున్నారు. అలాగే ఇంతకు పూర్వం ప్రభుత్వం యొక్క పనితీరుకి గీటురాయిగా కొన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. ఈ ముఖ్యమంత్రి గారే చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారి ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు స్మార్ట్ గవర్నెన్స్ అని చెప్పి తీసుకొచ్చారు. ఆయన సింపుల్ SMART అని దాని ఒక అబ్రివేషన్గా పెట్టి రెస్పాన్సివ్ ఏదో ఎక్స్పాన్షన్ అంతా ఉండేది. దాని పర్యవసానం ఏమిటంటే ఆ రోజుల్లో ప్రతి స్థాయిలో జవాబుదారీతనం బాగా పెరిగేది. ప్రతి కార్యాలయానికి కూడా సింపుల్, మోరల్, అకౌంటబుల్, రెస్పాన్సివ్ ఈ రకంగా ఉండే, అంటే ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ ఉండేది. ఆ రకంగా పనిచేయడం, ప్రతి స్థాయిలో కూడా జవాబుదారీతనం పెరగడం, అలాగే అధికారుల పనితీరులోకి అనధికారుల యొక్క జోక్యం తగ్గించడం, ఇవన్నీ ఉండే. చాలా సంక్షేమ పథకాలు పెట్టేశారు, అభివృద్ధి జరగాలి, అలాగే డబ్బులు లేవంటున్నారు, ఉద్యోగాలు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదంటున్నారు. ఎలా మరి ఈ రాష్ట్రాన్ని ఎలా కాపాడుకోవాలి? ఈ ఉచితాల పరంపర తగ్గించుకోవాలండి. ఉచితాల పరంపర తగ్గాలంటే గౌరవ ముఖ్యమంత్రి గారు, మంత్రులు దాన్ని అనునిత్యం ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. వీళ్ళందరూ భయపడుతున్నారు చెప్పడానికి. నిజం చెప్పడానికి భయపడితే రేపు చెప్పడానికి ఏమీ ఉండకపోవచ్చు. చెప్పాలి కదా. ఇవాళ మన పరిస్థితి ఇది. వైట్ పేపర్లన్నీ మనం పబ్లిష్ చేసాం. ఈ ప్రభుత్వం రాగానే వైట్ పేపర్లు పబ్లిష్ చేసింది, అందరికీ చెప్పింది శ్వేతపత్రాలన్నీ. ఆ పత్రాలు తీసుకుని కదలండి, చెప్పండి. ఈ పత్రంలో మీకు మేము 2024 మేము ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు ఇన్ని లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని మీకు చెప్పాము. గత 2 సంవత్సరాల్లో ఇన్ని లక్షలు తగ్గించాము, అప్పులు పెరగలేదు, అప్పులు తీర్చాము. ఇవేమన్నా వివరాలు చెప్పండి. ప్రజల్ని మమేకం ఎలా చేయాలి? చిన్న చిన్న స్థాయిలో సమావేశాలు పెట్టుకోవాలి, కానీ పెద్ద పెద్ద పెట్టిన సమావేశాలు ఏర్పాటు చేసి ఒక్కొక్క సభలో 2 లక్షల మందో 3 లక్షల మందినో మనం పోగు చేసి పెద్ద పెద్ద ఏర్పాట్లు చేసి ఖర్చు చేసే బదులు అదేదో అప్పుడప్పుడు చేయొచ్చు, కానీ అనునిత్యం శాసనసభ్యులు ప్రజల్లో తిరుగుతూ ఈ విధంగా చేస్తూ వాళ్ళు వారి వారి నియోజకవర్గాలకు ఒక సాంకేతికపరమైన నివేదికలు ఎప్పటికప్పుడు అందిస్తూ పోతే అప్పుడు తప్పకుండా ప్రజలకు కూడా అర్థమవుతుంది ప్రభుత్వం యొక్క పనితీరు, ప్రభుత్వానికి ఎదురవుతున్న సవాళ్ళు. దానిలో వాళ్ళు కూడా భాగస్వాములు అవుతారు. లేకపోతే ఇవాళ నాకు అనిపిస్తున్న ఒక గమ్మత్తైన అంశం ఏమిటంటే, ప్రభుత్వమే, నా లాభం నాది అని ప్రతి పౌరుడు అనుకుంటున్నాడు. ప్రభుత్వం ఇబ్బందుల్లో ఉంది, చంద్రబాబు నాయుడు గారు దాని సంగతి చూసుకుంటాడు, నాకేం పని?
నాకు డబ్బులు ఏమిటి? నాది కాదు. నాకు రావాల్సిన డబ్బు నాకు వచ్చిందా? నాకు రావాల్సిన ఇల్లు నాకు వచ్చిందా? మా ఊరికి వేయవలసిన రోడ్డు వేశారా లేదా? నా కరెంటు బిల్లు తగ్గిందా లేదా? మా అబ్బాయికి ఉద్యోగం వచ్చిందా లేదా? మా అమ్మాయికి పెళ్ళయిందా లేదా? ఇదే ఆలోచన చేస్తున్నాడు. కానీ ప్రభుత్వం ఎలా నడుస్తోంది, ప్రభుత్వం యొక్క గుణగణాలు ఎలా ఉన్నాయి, ఎలాంటి ఇబ్బందులు వాళ్ళు పడుతున్నారు, దీని మీద ప్రజల్ని ఒక రకంగా ఆకర్షితులు చేయడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఎక్కడా మనకు కనిపించట్లేదు. అంటే మీ మాటలు బట్టి చూస్తే ఇంకా మన ఆంధ్రప్రదేశ్ ఇంకా ట్రాక్ ఎక్కలేదు. అంటే ఈ రకమైన పద్ధతుల్లోకి వెళ్ళటం లేదండి. పెట్టుబడి తీసుకొద్దాం, ఉపాధి సౌకర్యాలను పెంచుదాం, విశాఖపట్నం దగ్గర ఇన్ని పరిశ్రమలు వస్తున్నాయి, ఇంకో చోట ఇన్ని పరిశ్రమలు వస్తున్నాయి, ఆ అంశంలో మాత్రం చాలా చాలా చిత్తశుద్ధితో చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. అమరావతిని అభివృద్ధి చేద్దాం, ఈ బిల్డింగ్ పూర్తి చేద్దాం, ఆ బిల్డింగ్ పూర్తి చేద్దాం, కేంద్ర ప్రభుత్వాన్ని తీసుకొచ్చి వాళ్ళ చేత ఇది కట్టిద్దాం, వాళ్ళ చేత రింగ్ రోడ్ ఏదో వేయిద్దాం, అలాగే పోలవరంలో పూర్తి చేద్దాం, ఇలాంటి ఒక 3-4 అంశాల్లో చాలా చాలా శ్రమ తీసుకుంటున్నారు, శ్రద్ధ తీసుకుంటున్నారు అనే అంశం మనకి బయటకు కనిపిస్తోంది. కానీ మంత్రిమండలిలో ఉన్నవాళ్ళు ఇంకో 25 మంది మంత్రులు ఉన్నారు కదండి. వాళ్ళందరూ ఏం చేస్తున్నట్టు, వాళ్ళు ఏ విధంగా వాళ్ళ పనితీరుని మెరుగు చేస్తున్నారు, వాళ్ళ నియోజకవర్గాలకి జవాబుదారీగా ఎలా ఉంటున్నారు, వాళ్ళందరి చేత కూడా ముక్త కంఠంతో ఈ విధంగా ఈ విషయాలన్నీ మనం మాట్లాడింప చేసి సమాజంలో శాంతి భద్రతలకి చాలా చాలా ప్రాధాన్యత ఇస్తోంది ప్రభుత్వం. ఈ విధంగా ఆలోచన చేయకండి, హింసా ప్రవృత్తి తగ్గించుకోవాలి, అలాగే యువత మారక ద్రవ్యాల వైపు వెళ్ళకండి, ప్రమాదాలు ఉన్నాయి, ఇలాంటి అంశాలన్నిటి మీద ప్రతి వాడలో కూడా సమావేశాలు జరుగుతూ చైతన్యపరిచే ఒక ఆలోచన బయలుదేరితే తప్పకుండా ప్రభుత్వం నడిపించడం సులభతరం అవుతుందండి. చివరిగా ఒక వాక్యం సార్, ఆర్థికంగా పరిపుష్టి చెంది స్వయం సమృద్ధిగా ఉండి డెవలప్ అవ్వాలంటే ఆంధ్రప్రదేశ్కి ఎంతకాలం పడుతుంది? దానికి మీరు ఇచ్చే సూచనలు ఏమున్నాయి? అంటే ఇవాళ మనకున్న వనరులు కూడా చాలా తక్కువ. ఇంతకు పూర్వంలాగా మనకి ట్యాక్సబుల్ ఇన్కమ్ ఏమీ లేదు. జిఎస్టీ వసూళ్ళన్నీ కూడా కేంద్రానికి వెళ్ళి కేంద్రం నుంచి ఒక వాటాగా మనకు వస్తున్నాయి. అది కాకుండా ఉన్న స్టాంప్స్ రిజిస్ట్రేషన్ మనం విపరీతంగా పెంచుకోలేము. మన ఫారెస్ట్ నుంచి వచ్చే ఆదాయాన్ని ఎక్కువ పెంచుకోవడానికి అవకాశం లేదు. ఇంకా మిగిలింది ఏముంది? చాలా చాలా తక్కువ. కాబట్టి రాష్ట్రం ఇవాళ ఆదాయం పెంచుకునే విధానంలో మార్పు చాలా అవసరం. ఆ మార్పు ఏమిటంటే ప్రజలే ధనవంతులుగా చేయగలగాలి, వాళ్ళకు కావలసిన వాతావరణాన్ని మనం కలిగించాలి. అంటే కోటీశ్వరుడు చేస్తారంటున్నారు. అదే ఇలాంటివన్నీ కూడా నినాదాలన్నీ చాలా బాగుంటున్నాయి. కానీ దానికి ఎలాంటి మార్గం, దానికి తీసుకుంటున్న మార్గం ఏమిటి, ఏ రకంగా ఆచరిస్తాం అన్నది ఇంకా వివరంగా విపులంగా చెప్పగలిగితే అప్పుడు తప్పకుండా ప్రజలు వాళ్ళకి జోహార్లు చెప్తారు, వాళ్ళతో పాటు నడుస్తారు. ప్రజాస్వామ్యాన్ని బలపరచాలి. ఆ ప్రజాస్వామ్యం బలపరచడం అంటే ఇలాంటి ఉన్నతమైన ఆలోచనల్ని స్థానిక స్థాయికి దాన్ని తీసుకురాగలిగి స్థానికంగా దాన్ని వివరించగలిగే ఆలోచన శక్తి నాయకుల్లో, పార్టీ కార్యవర్గ సభ్యుల్లో, అధికారుల్లో ఉంటే ప్రజలకు కూడా అది అర్థమవుతుంది. అత్యంత ప్రతిష్టాత్మకమైన, గౌరవమైన, ఉన్నతమైన సివిల్ సర్వెంట్స్ వ్యవస్థ పట్ల ప్రజల్లో గౌరవం పెరగడానికి, ప్రతిష్ట మళ్ళీ పునఃప్రతిష్ట రావడానికి మీరు ఏం చెప్తారు సార్? 2 ప్రధానంగా చేయాలండి. ఒకటి, వాళ్ళ జవాబుదారీతనాన్ని పెంచాలండి. ఇవాళ పొద్దున్న లేచి రాత్రి దాకా ఏం చేశాడో అందరికీ తెలియాలండి. రెండవది, వాళ్ళ పనిలోకి ప్రతినిధులు దూరకుండా చూడాలండి. ఇవాళ ఒక జిల్లా కలెక్టర్ నిర్ణయం తీసుకోవడానికి భయపడుతున్నాడు. ఇవాళ ఒక ప్రాంతంలో ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి తహసీల్దార్ గారు ఏదో రిపోర్ట్ ఇచ్చారు. వాళ్ళ దగ్గర పట్టా కాగితాలు ఉంటున్నాయి, వాళ్ళ దగ్గర ఇంతకు పూర్వం రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉంటున్నాయి. ఈ డాక్యుమెంట్స్ అన్నీ పట్టుకుని పరిగెత్తుకెళ్తున్నారు కలెక్టరేట్ కార్యాలయానికి వెళ్ళి చూపిస్తున్నారు. అయ్యా ఇదిగో చూడండి, ఈ బలన గోపన్నపల్లిలో ఈ భూమి అండి, చూడండి ఇది మా తాతల తండ్రుల నుంచి కాలం నుంచి ఉందండి, ఇవాళ దీన్ని ప్రభుత్వ భూమి ఎలా చేస్తారు అని వీళ్ళు చెప్తున్నారు. కానీ కలెక్టర్ గారికి భయం ఈ తీర్పు ఇవ్వడానికి. ఆయన లేదండి ఇది ప్రభుత్వ భూమే అని ఒక వాక్యం ఆర్డర్ ఇచ్చేసి క్లోజ్ చేసేస్తున్నాడు. వీళ్ళు చచ్చినట్టు సివిల్ కోర్టుకి వెళ్ళాలి. సివిల్ కోర్టులో ఆదేశాలు కరెక్ట్గా వస్తే దాన్ని మళ్ళీ అమలు చేయడానికి కలెక్టర్ దగ్గరికి వెళ్ళాలి.
సో కలెక్టర్ గారు సులభంగా చేయవలసిన నిర్ణయాలు చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఈయన ఏదైనా నిర్ణయం చేశారనుకోండి, అందరూ ఆయన మీద పడిపోతారు. ఈయన ఏదో లాలూచి పడిపోయాడు, అందుకు ఈ విధంగా ఆదేశాలు ఇచ్చాడు అంటున్నారు. లేదా ప్రజాప్రతినిధి ఒకడు ఆయన నెత్తి మీద కూర్చుని ఇది నువ్వు ప్రభుత్వ భూమి కాదు ప్రైవేట్ భూమి కింద రాయమంటాడు, ఏదో రకమైన ఒత్తిడి పట్టుకొస్తున్నాడు. కాబట్టి ఈ రకమైన ఇంటర్ఫియరెన్స్ అడ్మినిస్ట్రేషన్లో కనుక కొంత అడ్డుకట్ట వేయగలిగితే తప్పకుండా ప్రభుత్వ అధికారులు చాలా బాగా పనిచేయగలుగుతారు. పని చేయని వాడిని మనం శిక్షించి కూడా ఆ రోజుల్లో మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. శిక్షించడానికి చాలా సులభంగా మార్గం కనిపిస్తుంది. ఇవాళ మనం వాళ్ళని ఏమి అనలేకపోతున్నాం, వాళ్ళ చేత ఏది చేయించలేకపోతున్నాం. అవినీతిని ఎలా చూడాలి? అవినీతి, ఎవరైనా అవినీతికి పాల్పడ్డారంటే దాన్ని ఆగ మేఘాలతో దాన్ని వెంటనే పరిశీలన జరగాలి, ఎంక్వైరీ జరగాలి. ఇవాళ వాళ్ళ ఇంట్లో డబ్బులు కనిపించాయి, లక్షల రూపాయలు ఒక అధికారి ఇంట్లో దొరికాయి, కోట్లు దొరికాయి, అయినా ఏం చేయట్లేదు. మరి పక్కనున్న అధికారి ఏ విధంగా వాడు తీసుకుంటాడు దీన్ని? అతను ఎంత నేర్పరితనంతో పనిచేశాడన్నది అప్రస్తుతం. అతను పనిచేసిన అధికారి ఫస్ట్ క్వాలిఫికేషన్ వాడు ధర్మంగా, న్యాయంగా, చాలా చాలా సిన్సియర్గా, ఆనెస్ట్గా ఉండాలి. అది ఫస్ట్ క్వాలిటీ కదండి, ఫండమెంటల్ క్వాలిటీ. నేను చాలా ఆనెస్ట్గా పనిచేశానంటే అది చేయవలసింది అంతేరా బాబు, గొప్పగా నీ గొప్ప లక్షణం కాదు, అది సామాన్య లక్షణం, ఫస్ట్ క్వాలిటీ. సో అలా లేకుండా ఉన్న అధికారి, మీరు ఆయన ఇంట్లోనే మీకు డబ్బులు దొరికాయి, లేదా అతనే పోయాయని చెప్పి ఫిర్యాదు ఇచ్చాడు, అందరికీ తెలిసింది, పత్రికలు వారు మీలాంటి వారు రాశారు, అయినా మనం ఏం చేయకుండా బెల్లం కొట్టిన రాయిలాగా చూస్తూ కూర్చున్నాం అనుకోండి, దానివల్ల ఆ వ్యవస్థలో ఒక చోట బీటు పడింది. ఆ బీటు క్రమక్రమైన పెరిగి పెద్ద పగులు కింద మారి అనతి కాలంలోనే అది కొలాప్స్ అయిపోతుంది. అంతే కదా, మనం సముద్రంలో నదిలో వెళ్తున్నప్పుడు పడవకు చిన్న రంధ్రం పెడితే ఆ పడవ మునిగిపోతుంది. సో ఈ కంప్లీట్గా ఓవరాల్గా ఈ వ్యవస్థలు, పాలన, అభివృద్ధి, పరిపాలన అన్నీ ఆరోగ్యదాయకంగా ఉండి దేశము, రాష్ట్రాలు సామాజికంగా, మతపరంగా అన్ని రకాలుగా శాంతియుతంగా బాగుండాలంటే మారాల్సింది నాయకులు, సరైన నాయకత్వం ఉండాలన్నది మీ యొక్క సారాంశం. అంతే కదా సార్? అంతే. నమస్కారం సార్. థ్యాంక్ యూ.